సో వీఆర్ ఇన్ ఎకనామిక్ సర్వే 2021 దాంట్లో పార్ట్ 1 చాప్టర్ 2లో ఉన్నాం. టైటిల్ ఏం చెప్తుంది? డస్ గ్రోత్ లీడ్ టు డెత్ సస్టైనబిలిటీ? ఎస్ బట్ నాట్ వైస్ వెర్సా. సో ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కోవిడ్-19 వల్ల 2020లో ఇండియా చాలా సఫర్ అయింది, మనందరికీ తెలిసిందే. చాలా సఫర్ అయ్యేసరికి ఇండియా హ్యాడ్ టు గో ఫర్ డెట్. డెట్ అంటే అప్పు. ప్రభుత్వం చాలా ఎక్కువగా అప్పు చేయాల్సి వచ్చింది. అయితే మనకు అనిపిస్తుంది, ఇంతెంత అప్పులు చేసేస్తే గవర్నమెంట్ రేపు పొద్దున్న దీన్ని ఎలా తీర్చాలి? ఈరోజు అప్పు చేస్తే సరిపోతుందా? ప్రతి సంవత్సరం దానికి మనం వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ కట్టాలంటే ప్రజల మీద ట్యాక్స్లు వేయాలి, మళ్ళీ ప్రజలే సఫర్ అవ్వాలి. ఇది మంచిదేనా? ఇంతెంత అప్పులు చేయడం కరెక్టేనా? ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయకూడదు, ఫిస్కల్ డెఫిసిట్ అనేది కొంత లిమిట్లోనే ఉండాలని చెప్తూ ఉంటుంది. సో ఇలా చేయడం అనేది కరెక్టేనా అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. సో గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఏముంది, మనది గ్రోయింగ్ ఎకానమీ, అప్పు చేస్తే చేసాం, కానీ మన కంట్రీ రేపు పొద్దున గ్రో అవుతుంది కదా. గ్రో అయ్యేటప్పుడు మనం ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తాం కదా. ఆ జనరేట్ చేసే ఇన్కమ్తో మనం డెట్ని మేనేజ్ చేయగలుగుతాము అనేది గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. డెట్ అంటే అప్పు. అప్పుని మనం మేనేజ్ చేయగలుగుతాము, అప్పుని తీర్చగలుగుతాము, తీర్చేసి ఇన్ఫ్యాక్ట్ అప్పుని వడ్డీ కట్టగలుగుతాము, మరియు అప్పుని కూడా తగ్గించుకోగలుగుతాము అనేది ఒక ఆస్పెక్ట్. సో ఫస్ట్ లైన్ అదే చెప్తుంది, డస్ గ్రోత్ లీడ్ టు డెట్ సస్టైనబిలిటీ? అంటే డెట్ని మనం సస్టైన్ చేయగలుగుతామా గ్రోత్ ఉంటే? ఆన్సర్ ఏమంటుంది? ఎస్, చేయగలుగుతామని గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ రాశారు, బట్ నాట్ వైస్ వర్సా. అంటే అర్థం ఏంటి? ఈరోజు జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా, అప్పులు ఎక్కువ చేయకుండా జాగ్రత్తగా ఉంటే గ్రోత్ వస్తుందా? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ చూడాలి మీరు. గ్రోత్ ఉంటే డెట్ని సస్టైన్ చేయగలమా అంటే ఎస్, సస్టైన్ చేయగలము అని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. అలా కాకుండా తక్కువ డెట్ అంటే ఎక్కువగా అప్పు తీసుకోకుండా ఉంటే, జాగ్రత్తగా ఎక్కువ ఖర్చులు లేకుండా అప్పులు లేకుండా ఉంటే గ్రోత్ వస్తుందా అంటే రాదు అంటారు. దాని ఈ టైటిల్ యొక్క మీనింగ్ అది. గ్రోత్ ఉంటే మనం చేసిన అప్పును తీర్చుకోగలుగుతాము, అంతేగాని అప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల గ్రోత్ రాదు అని గవర్నమెంట్ అంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి చూస్తే ఇంకా గవర్నమెంట్ ఏమేమి చెప్తోంది, ఏమేమి ట్రై చేస్తోంది చాప్టర్లు అనేది మనం చూస్తాం. ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్, ఎకనామిక్ సర్వే అనాలిసిస్లో, ఎకనామిక్ సర్వేలో పార్ట్ 1 అనేది గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇండియన్ ఎకానమీ పట్ల గవర్నమెంట్కి ఉన్న ఒపీనియన్ ఏంటి, మన ఎకానమీ పట్ల గవర్నమెంట్కి ఉన్న ఒపీనియన్ ఏంటి, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాయి. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, దానికి జస్టిఫికేషన్ ఏంటి, వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ సర్టెన్ డెసిషన్స్, వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ వెళ్ళేది పార్ట్ 1. పార్ట్ 2 ఏం చెప్తుందంటే, ఇట్ గివ్స్ ఏ గ్లాన్స్, ఇట్ గివ్స్ ఏ మీకు లాస్ట్ 1 yearలో ఎకానమీ ఆర్థిక పరిస్థితి గురించి ఒక పిక్చర్ ఇచ్చేది పార్ట్ 2. మనకి రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఎలా ఇంప్రూవ్ అయింది, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉండింది, అగ్రికల్చర్ ఎలా ఉండింది, ఇట్లా ఒక పిక్చర్ ఇస్తుంది పార్ట్ 2. యాక్చువల్ నెంబర్స్ వస్తాయి పార్ట్ 2లో. పార్ట్ 1లో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ మనకు తెలుస్తుంది. అందుకే పార్ట్ 1 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ మీకు తెలిస్తే యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ లాజిక్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్లో మీరు యొక్క గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానాన్ని మనం రిఫ్లెక్ట్ చేసేలాగా రాయవచ్చు. ఆన్సర్స్ కూడా ఆ తరహాలో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకని పే ఫుల్ అటెన్షన్ టు దిస్. సో లెట్స్ మూవ్ టు ఫస్ట్ స్లైడ్. చూడండి, నేనేం చేశానంటే మీకు చాలా వరకు సింప్లిఫై చేసేసాను. మొత్తం ఎకనామిక్ సర్వేని 1, 2, 3, 4, 5 స్లైడ్స్లో కవర్ చేసేస్తాం. అంటే మొత్తం ఎకనామిక్ సర్వే కాదు, పార్ట్ 2 ఆఫ్ చాప్టర్ 2 ఆఫ్ ఎకనామిక్ సర్వే పార్ట్ 1. చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది, కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ మల్టిప్లయర్స్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్, రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్, క్రౌడింగ్ అవుట్ ఆర్ క్రౌడింగ్ ఇన్. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ హియర్. అసలు కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటి? ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ? ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ? మీకు ఎవరికైనా తెలిస్తే యూ కెన్ యూజ్ చాట్ బాక్స్ అండ్ టైప్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. యూ కెన్ చెక్ ఇట్ హియర్. ఫిస్కల్ పాలసీ ఏంటి?
It refers to the government spending and tax policies to influence economic conditions. గవర్నమెంట్ తన యొక్క స్పెండింగ్ మరియు ట్యాక్స్ పాలసీస్ ద్వారా ఎకానమీని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేదే ఫిస్కల్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఇప్పుడు ట్యాక్సెస్ పెంచింది అనుకోండి, ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ? ఎస్. ట్యాక్సెస్ తగ్గించింది అనుకోండి, ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ? ఎస్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచింది, ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ? ఎస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచింది, ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ? నో, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించింది, ఫిస్కల్ పాలసీయా? నో, మానిటరీ పాలసీ. Are you getting it? So fiscal policy is nothing but actions taken by the government in terms of its expenditure and revenue. Tax collection అనేది రెవెన్యూకి సంబంధించింది, ఎక్స్పెండిచర్ అనేది ఖర్చులకు సంబంధించింది. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ? It simply refers to the actions taken by the government with respect to its revenue in terms of taxation, with respect to its expenditure. ఈ రెండింటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలనే మనం ఫిస్కల్ పాలసీ కింద చెప్తాం. అయితే ఇక్కడ ఏం రాశారు? కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ అని రాశారు. ఫస్ట్ కౌంటర్ సైక్లికల్ అని అర్థం చేసుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సైక్లికల్. ఎప్పుడైనా సరే ఎకానమీలో మీరు ఒకసారి అబ్జర్వ్ దిస్. కెన్ యూ సీ దిస్? బిజినెస్ సైకిల్స్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. బిజినెస్ సైకిల్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా ఎకానమీలో ఒకేలాగా ఉండదు. ఎకానమీ ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. ఎకానమీ ఎప్పుడు ఒకేలా ఉండదు. దేర్ విల్ బి టైమ్స్ వెన్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, అంటే ఇండియా బాగా గ్రో అవుతున్న రోజులు ఉంటాయి. కొన్ని రోజులు రిసెషన్, కాంట్రాక్ట్ అయ్యే రోజులు ఉంటాయి. గ్రో అయ్యే రోజులు మనకు ఉంటాయి, కాంట్రాక్ట్ అయ్యే రోజులు ఉంటాయి. ఇప్పుడు వీటినే మనం సైకిల్స్ అంటాం. అర్థమవుతుందా? సైకిల్స్ అంటే ఇక్కడ మీరు చూసారా, మనకి ఈ మధ్యలో టైం లైన్కి పైన ప్లస్, కింద మైనస్. పైదంతా పాజిటివ్ అంటే ఎకానమీ గ్రో అవుతున్న రోజులు అవి, కింద మైనస్ అంటే ఎకానమీ కాంట్రాక్ట్ అవుతున్న రోజులు. మీరు 2020 తీసుకుంటే కాంట్రాక్షన్ వచ్చింది, ఎకానమీ ఏమైంది? కాంట్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు గ్రో అవుతున్నప్పుడు, కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేదే కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. అయితే మీరు చూడండి, ఎకానమీ గ్రో అవుతుంది అంటే జీడిపి ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతూ వస్తుంది. జీడిపి ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతున్నప్పుడు సైకిల్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? రెస్పాండ్. పాజిటివ్. పాజిటివ్. ఇప్పుడు ఒకసారి చూడండి, లుక్ ఎట్ దిస్. ప్రో సైక్లికల్ పాలసీ మనం ఫాలో అయితే ఎకానమీ ఎక్స్పాన్షన్లో ఉంటే అంటే పాజిటివ్గా ఉంటే ఫిస్కల్ పాలసీ. ప్రో సైక్లికల్ అయితే ఏం చేస్తుందో చూడండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది, ట్యాక్సెస్ తగ్గిస్తుంది. నౌ మీకు కొన్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతాను. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా పెంచింది అనుకోండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచింది అనుకోండి, అది ఎకానమీకి ప్లస్సా మైనస్సా? ప్లస్ ఆర్ మైనస్? వెన్ ఎవర్ గవర్నమెంట్ ఇంక్రీజెస్ ఎక్స్పెండిచర్, ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచితే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏమో NH5 రోడ్ని ఎక్స్పాండ్ చేద్దాము, 6 లేన్ చేద్దాము అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది అనుకుందాం. 6 లేన్ చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయితే ఏం జరుగుతుంది? దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ హు గెట్ ఎంప్లాయ్మెంట్. అంతేనా? చాలా ప్రైవేట్ కంపెనీలకి ప్రాజెక్టులు వస్తాయి. ఆ ప్రైవేట్ కంపెనీలకి ఆ ప్రాజెక్టులు వర్క్ చేయడానికి దే విల్ ఎంప్లాయ్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజలకి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిన ప్రజలకి వాళ్ళు వేజెస్ వస్తాయి, శాలరీస్ వస్తాయి. శాలరీస్ వస్తాయి కాబట్టి వచ్చిన శాలరీలు వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు ఎకానమీలో డిమాండ్ అనేది పెరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే వస్తువులు కొనుగోలు పెరుగుతాయి. ఎందుకు కొనుగోలు పెరిగాయి? వాళ్ళకి ఆదాయం వచ్చింది కాబట్టి. ఆదాయం ఎందుకు వచ్చింది? ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి. ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చింది? వర్క్ దొరికింది కాబట్టి. వర్క్ ఎందుకు దొరికింది? గవర్నమెంట్ స్పెండ్ చేసింది కాబట్టి. స్పెండ్ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రాజెక్ట్స్ తీసుకోవడం, టేకప్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకి మంచిది. మీరు ఎక్స్పాన్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు, అంటే ఎకానమీ ఆల్రెడీ బాగున్నప్పుడు యు ఆర్ గోయింగ్ ప్రో సైక్లికల్.
అంటే ఇంకా దాన్ని బాగు చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. సో గవర్నమెంట్ ఇంకా స్పెండ్ చేస్తుంది. అప్పుడు అది ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ. అర్థమవుతుందా మీకు? ఎక్స్పాన్షనరీ అంటే ఎకానమీకి హెల్ప్ చేసేలాగా చేసేది ఎక్స్పాన్షనరీ, ఎకానమీకి హర్ట్ చేసేలాగా చేసేది కాంట్రాక్షనరీ. గుర్తుపెట్టుకోండి. సైకిల్ ఆల్రెడీ పాజిటివ్, గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ కూడా పాజిటివే. సైకిల్ ఈజ్ పాజిటివ్, గవర్నమెంట్ యాక్షన్ కూడా పాజిటివే. అది ప్రో సైక్లికల్. ఇప్పుడు చూడండి, రిసెషన్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ సైకిల్లో ఉన్నాం, అంటే ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుంది. ఎకానమీ కాంట్రాక్ట్ అవుతుంది అంటే అర్థం ఏంటి? డిమాండ్ తగ్గింది, మార్కెట్లో డిమాండ్ తగ్గింది, ప్రజలు కొనుగోళ్లు తగ్గించేశారు. సో ప్రైవేట్ కంపెనీస్కి, కార్పొరేట్ కంపెనీస్కి సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గిపోతే వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే జీడిపి తగ్గిపోతుంది. అదే కదా, ప్రొడక్షన్ తగ్గితే జీడిపి తగ్గినట్టే కదా. వాట్ ఈస్ జీడిపి? టోటల్ అమౌంట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. అంతేనా? మరి ప్రొడక్షన్ తగ్గిపోయిందంటే జీడిపి తగ్గిపోయినట్టే కదా. ఇది నెగిటివ్ సిచ్యువేషన్. నెగిటివ్ సిచ్యువేషన్లో ప్రో సైక్లికల్ ఏం చేస్తుంది? నెగిటివ్గా యాక్ట్ చేస్తుంది. అది ప్రో సైకిల్ ఎలా ఉంటే అలా పనిచేస్తుంది. నెగిటివ్గా యాక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ చేయడం. ఆపోజిట్ చేయడం అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించేయడం. ఎకానమీ ఆల్రెడీ బాగాలేదు, గవర్నమెంట్ కూడా తన ఎక్స్పెండిచర్ తగ్గించేసింది. గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ తగ్గిస్తే ఏమవుతుంది? ప్రాజెక్టులు ఉండవు. కార్పొరేట్ కంపెనీలకి ఇప్పుడు ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళకి పని దొరుకుతుంది, వాళ్ళకి పని దొరికితే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. కానీ గవర్నమెంటే పని ఇవ్వట్లేదు, వర్క్ చేయట్లేదు, ఖర్చు పెట్టట్లేదు. సో వాళ్ళకి పని దొరకదు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావు. ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ రాదు. అర్థమవుతుందా? ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నది నువ్వు ప్రో సైక్లికల్ పాలసీ ఫాలో అయితే ఇంకా నెగిటివ్ అయిపోతుంది. ఆల్రెడీ బాగుంది, ప్రో సైక్లికల్ ఫాలో అయితే ఇంకా బాగుపడుతుంది. ఇది ప్రో సైక్లికల్. ఇది ఎక్స్పెండిచర్ పరంగా చూసాం. నౌ లెట్ లుక్ ఎట్ టాక్సేషన్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గించింది అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? వాట్ హ్యాపెన్స్ టు ది ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్? ట్యాక్స్లు తగ్గించింది. ఒకటి ఇండివిజువల్ లెవెల్లో చెప్పండి, రెండు కార్పొరేట్ లెవెల్లో చెప్పండి. ఇప్పుడు మీ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది అనుకోండి, నాన్నగారికి వచ్చే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుందా పెరగదా? టోటల్ ఇన్కమ్లోంచి ట్యాక్స్లు, ఫైన్లు అన్ని తీసేగా వచ్చేది డిస్పోజబుల్ ఇన్కమ్. ట్యాక్స్లు తగ్గించింది అనుకోండి గవర్నమెంట్, చేతికి వచ్చే మనీ పెరుగుతుంది కదా. చేతికి వచ్చే మనీ పెరిగినప్పుడు మన ఫాదర్ ఏం చేస్తారు? ఈ కెన్ స్పెండ్ మోర్. నువ్వేదో ఒక సైకిల్ కొనమని చెప్పావు, నాకు వచ్చే ఇన్కమ్తో కొనలేను నాన్న అంటారు. ఎప్పుడైతే ట్యాక్స్లు తగ్గించిందో గవర్నమెంట్, ఆయన చేతికి వచ్చే ఇన్కమ్ పెరిగినప్పుడు కొంటారు. సో ఆయన ఇంతకుముందు కొనడం అనుకునేది ఇప్పుడు కొనడం జరుగుతుంది. కొనడం వల్ల ఏమవుతుంది? అగైన్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. సో దట్ హెల్ప్స్ ఎకానమీ. అది ఎకానమీకి హెల్ప్ చేస్తుంది. ఎక్కువ ప్రజలందరూ కూడా కొనుగోళ్లు చేస్తేనే ఎకానమీకి మంచిది. డిమాండ్ పెరిగితేనే కొనుగోలు జరుగుతాయి, కొనుగోలు జరిగితేనే ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్షన్ జరిగితేనే జీడిపికి వృద్ధి వస్తుంది. సింపుల్ కాన్సెప్ట్. సో ట్యాక్స్లు తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో మనీ పెరుగుతుంది. యూ టేక్ కార్పొరేట్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్. ఒక కార్పొరేట్ కంపెనీకి ట్యాక్స్లు తగ్గించింది అనుకోండి గవర్నమెంట్. కార్పొరేట్ కంపెనీకి మామూలుగా 100 కోట్ల లాభం వస్తే 30 కోట్లు గవర్నమెంట్కి కట్టేసేది, 70 కోట్లే మిగిలేది. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ 20% తగ్గించింది అనుకోండి, 20 కోట్లే కడతాది, 80 కోట్లు మిగులుతుంది. మరి కార్పొరేట్ కంపెనీకి 80 కోట్లు మిగిలినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? ఎక్స్పాన్షన్ చేస్తుంది కదా, ఎక్కువ మనీ వచ్చింది కదా, సో లెట్స్ ఎక్స్పాండ్ అంటుంది. ఇంకా బిజినెస్ ఇంకో చోట పెడుతుంది, ఇంకొక యూనిట్ పెట్టొచ్చు, ఇంకేదన్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ చేతిలో ఉండే మనీ పెరిగినప్పుడు దే విల్ ఇన్వెస్ట్ అగైన్ ఇన్ టు బిజినెస్. కొత్త ఎక్విప్మెంట్ కొంటారు, కొత్త బిజినెస్ పెడతారు. కొత్త బిజినెస్ పెట్టినా, కొత్త ఎక్విప్మెంట్ కొన్నా ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ ప్రొడక్ట్స్ అండ్ మోర్ సర్వీసెస్. ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంకా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుంది? అగైన్ మోర్ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ కూడా మళ్ళీ జీడిపి అనేది పెరుగుతుంది. సో ట్యాక్స్లు తగ్గించినప్పుడు కూడా ఎకానమీకి, అగ్రిగేట్ డిమాండ్కి పాజిటివ్ అవుతుంది. మార్కెట్ ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇలా చేసింది అనుకోండి, అప్పుడు ప్రో సైక్లికల్ అంటాం. అలాగే రిసెషన్ టైంలో, రిసెషన్ అంటే మార్కెట్ బాగాలేదు, ఎకానమీ బాగాలేనప్పుడు అప్పుడు ప్రో సైక్లికల్ పాలసీ ఏం చేస్తుంది? అది కూడా దానికి సపోర్ట్ చేయదు. ఎకానమీ ఎలా ఉంటే ఇది అదే మోడ్లో వెళ్తుంది. ఎకానమీ మైనస్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ పాలసీ కూడా మైనస్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్స్పెండిచర్ తగ్గించేస్తుంది. గవర్నమెంట్ ఖర్చు పెట్టదు, ఎక్స్పెండిచర్ తగ్గించేస్తుంది. ఆల్రెడీ మైనస్లో మైనస్. ట్యాక్స్లు పెంచేసింది, ప్రజలే సఫర్ అవుతున్నారు. ట్యాక్స్లు పెంచేస్తే ఇంకా మామూలుగానే ఖర్చు పెట్టట్లేదు ప్రజలు. ట్యాక్స్లు పెంచేసరికి చేతికి వచ్చే ఇన్కమ్ ఇంకా తగ్గిపోయింది, ఇంకా ఖర్చు పెట్టడం మానేస్తారు. ఇది ప్రో సైక్లికల్. నాకు కౌంటర్ సైక్లికల్ చూడండి, దానికి ఆపోజిట్. అంటే సైకిల్కి ఆపోజిట్ వెళ్తుంది. అంటే ఎకానమీ బాగాలేనప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ పెంచుతుంది, ట్యాక్స్లు తగ్గిస్తుంది. ఎకానమీ బాగున్నప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గిస్తుంది, ట్యాక్స్లు పెంచుతుంది. ఇది కౌంటర్ సైక్లికల్. ఆర్ యు గెటింగ్ ఇట్?
రిసెషన్ టైం అంటే ఎకానమీ బాగాలేదు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎకానమీ బాగాలేదు, గవర్నమెంట్ ఏం చేయాలి, బాగా స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయడం వల్ల బాగులేని ఎకానమీకి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. యు ఆర్ గోయింగ్ ఎగ్నెస్ట్ ది సైకిల్. అందరూ స్పెండింగ్ తగ్గిస్తున్నప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ పెంచుతుంది. ఇది చూడండి పాజిటివ్. అందరూ ఎక్స్పాన్షన్ అంటే ఎకానమీ బాగుంది, కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఫ్లరిష్ అవుతున్నాయి, కంట్రీలో గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అందరూ బాగున్నప్పుడు గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ తగ్గించడం. ఎందుకంటే బాగున్నప్పుడు తగ్గించడం, బాగులేనప్పుడు పెంచడం. ఇది కౌంటర్ సైక్లికల్. గవర్నమెంట్ ఇప్పుడు ఫాలో అవుతున్న పాలసీ అంటే కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. క్లియర్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? Use chat box. I can't hear your voice. Okay, good. So government ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వీఆర్ ఫాలోయింగ్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. ఇప్పుడు ఎకానమీ పరిస్థితి బాగాలేదు, సో వీ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ టు గివ్ సపోర్ట్ టు ది ఎకానమీ. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఈజ్ రెడీ టు స్పెండ్ మోర్. మేము చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తాము, చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తాము. ఎందుకు? టు సపోర్ట్ ది ఎకానమీ. ఎకానమీ ఆల్రెడీ బాగాలేదు కాబట్టి మేము స్పెండ్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. దానికి గవర్నమెంట్ ఎంచుకున్న పాలసీ పేరే కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగచ్చు, ఎగ్జామిన్ ఆ పదం పెట్టి దాన్ని ఎగ్జామిన్ చేయండి అని చెప్పి అడగొచ్చు మెయిన్స్లో. మీకు ప్రిలిమ్స్లో కూడా వాట్ ఈస్ కౌంటర్ సైక్లికల్ ఇన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ అంటారు. ఆప్షన్ 1, if government follows counter-cyclical fiscal policy, it increases taxes when economy is in recession. అలాగే it decreases taxes when economy is in expansion. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్ కరెక్టా తప్ప, 1 and 2, 1, 2 and 3 ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్ అర్థమైపోతే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. ఓకే, ఇప్పుడు కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ టేకప్ చేసింది బాగానే ఉంది, కానీ దేర్ ఈజ్ ఏ వరీ. ఏంట వరీ? రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ వస్తుందేమో అని గవర్నమెంట్ యొక్క వరీ. హరి ఈజ్ ఆస్కింగ్, కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలో ట్యాక్స్లు ఇంక్రీజ్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? సింపుల్ హరి, నీకు రోజులు బాగున్నాయి, కార్పొరేట్ కంపెనీస్ బాగున్నాయి, ప్రజలందరూ ఫ్లరిష్ అవుతున్నారు. మరి గవర్నమెంట్ గుర్తుపెట్టుకో ఒక విషయాన్ని, రిసెషన్ అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? తను ఎక్కువగా ఖర్చు పెట్టాలి, ట్యాక్స్లు తగ్గించాలి. ట్యాక్స్లు తగ్గించాలంటే గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టాలంటే గవర్నమెంట్కి మనీ కావాలా వద్దా? కావాలి. ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఎకానమీ బాగున్నప్పుడు యూ సేవ్ మోర్ మనీ, ట్యాక్స్లు పెంచు, ఇన్కమ్ పెట్టుకో పక్కన. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించండి, డబ్బులు సేవ్ చేసుకోండి. ఎందుకు? ఎకానమీ బాగాలేనప్పుడు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అందుకే బాగున్నప్పుడు మనీ తన రిజర్వ్స్ పెంచుకుంటూ, బాగాలేనప్పుడు స్పెండ్ చేయడం కోసం వెళ్ళే పద్ధతే కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. అర్థమైందా మీకు? అబ్బాయి అడిగిన క్వశ్చన్ చూసారా మీరు? ఎక్స్పాన్షన్ అప్పుడు ట్యాక్స్లు ఎందుకు పెంచుతారు? దానివల్ల ప్లస్, ఎకానమిక్ ప్లస్ కాదు కదా అంటారు. ఎకానమీ ప్లస్ కాదు, ఎకానమీ ఆల్రెడీ బాగుంది కదా. బాగున్నప్పుడు నువ్వు పెంచు, సేవ్ చేసుకో, బాగాలేనప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టు. దట్స్ ది పాలసీ, దట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. సో ఇప్పుడు రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ ఏమంటుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? ఐ వాంట్ టు స్పెండ్ మోర్ అంటుంది. ఎందుకని? కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ నేను ఫాలో అవుతాను, ఎకానమిక్ సపోర్ట్ చేస్తాను, ఐ వాంట్ టు స్పెండ్ మోర్ అంటుంది. మరి ఇఫ్ గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ మోర్, గవర్నమెంట్ దగ్గర మనీ లేదు, మరి ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు బారో మోర్. మనీ ఎక్కువగా బారో చేయాలి. మరి మనీ ఎక్కువగా బారో చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, గవర్నమెంట్ విపరీతంగా అప్పులు చేసేస్తుంది, ఈరోజు అప్పులు చేసేసి స్పెండ్ చేసేస్తుంది. దాని అర్థం ఏంటి?
ఈ రోజు అప్పులు విపరీతంగా చేసిందంటే ప్రభుత్వం, రేపు పొద్దున్న వడ్డీ భారం పెరిగిపోతుందా పెరిగిపోతా ప్రభుత్వానికి? ఖచ్చితంగా గవర్నమెంట్కి వడ్డీ భారం అనేది పెరిగిపోతుంది. మరి ఆ వడ్డీ భారాన్ని తట్టుకోవాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? తన ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ట్యాక్సెస్ పెంచాలి. ఆదాయం పెంచుకోవాలంటే ట్యాక్సులు పెంచేస్తుంది కదా. ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే, ఈరోజు అప్పులు చేసేసి గవర్నమెంట్ ఖర్చు పెట్టేస్తుంది అంటే రేపు పొద్దున్న మనకి విపరీతంగా ట్యాక్సులు పెట్టేస్తారు వీళ్ళు. వీళ్ళంత ట్యాక్సులు పెట్టేటప్పుడు మనకి చేతికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఈ రోజు నేను నా దగ్గర ఉన్న డబ్బుల్ని నేను దాచుకుంటాను, నేను ఖర్చు పెట్టను. ఐ విల్ సేవ్ దిస్ మనీ రాదర్ దాన్ స్పెండ్. నేను స్పెండ్ చేయను, దాచుకుంటానని ఒక మనిషి అనుకుంటాడు అని ఈ రికార్డో అనే వ్యక్తి చెప్పారు. ఈ వ్యక్తి అలా చెప్పడం జరిగింది. రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్. ఒకవేళ ఈయన చెప్పిన ప్రిన్సిపల్ కరెక్ట్ అయితే ప్రాబ్లం ఏంటి? కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దిస్ అప్రోచ్? గవర్నమెంట్ ఏమో బాగా బారో చేసేసి స్పెండ్ చేసేసి నేను కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ ఫాలో అయిపోతాను, ఎకానమీకి సపోర్ట్ చేస్తాను అనుకుంటుంది. కానీ ఈయనేమంటాడు, అలా నువ్వు బారో చేసి స్పెండ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రజలందరూ కూడా రేపు పొద్దున ట్యాక్స్లు పెరిగిపోతాయి, మనకి ఖర్చులు పెరిగిపోతాయి, సో అందుకని డబ్బులు దాచేసుకుందాము, ఖర్చు పెట్టొద్దని ఆపుకుంటారు. ప్రజలు ఖర్చు పెడితేనే కదా ఎకానమీకి ఉపయోగం. పీపుల్ హ్యావ్ టు స్పెండ్. పీపుల్ మనీని స్పెండ్ చేస్తేనే కదా అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది ఎకానమీలో. ఎకానమీలో డిమాండ్ పెరిగేది ఎప్పుడు? ప్రజలు స్పెండ్ చేస్తేనే. ప్రజలే స్పెండ్ చేయకపోతే, ప్రజలే స్పెండ్ చేయకుండా దాచుకున్నారు అనుకోండి, మరి ఇంకా ఏవి సేల్స్ అవ్వవు, ఎకానమీ అనేది కదలదు, అలా ఆగిపోతుంది. సర్క్యులేషన్ ఉంటుంది, మనీ సర్క్యులేషన్ అనేది ఉండదు అని రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. రైట్. ఇంకొక మాట ఏం చెప్తున్నారు వీళ్ళు, అసలు ఈయన ఈ లాజిక్ చెప్తున్నారు, కానీ ఇండియా ఏమంటుందంటే ఈ లాజిక్ ఇండియాకి వర్తించదు అంటుంది. మీరు చెప్తున్న లాజిక్ జనరల్గా కరెక్టే, కానీ ఇండియాలో ఈ లాజిక్ వర్తించదు అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటున్నారో కూడా చూడండి. నౌ లెట్స్ అండర్స్టాండ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్? ఈ రోజు నీకు ₹1 ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ₹1 ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది, అందులో నువ్వు ఎంత ఖర్చు పెడతావు అంటే నీ నార్మల్ ఇన్కమ్ కంటే నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే హౌ మచ్ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. ప్రొపెన్సిటీ అంటే లైక్లీహుడ్, కన్జ్యూమ్ అంటే ఖర్చు పెట్టడం. అంటే నీకొచ్చే ఎడిషనల్ ఇన్కమ్తో నువ్వు ఎంత దాచుకుంటావు, ఎంత ఖర్చు పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఈస్ 0.75, ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు 0.75 అని చెప్పాను. అంటే అర్థం ఏంటి, నాకు ₹1 లోపలికి వస్తే అందులో నేను 75 పైసలు ఖర్చు పెట్టేస్తాను, 25 పైసలు దాచుకుంటాను అని అర్థం. అదే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ 0.5 అయితే ₹1 లోపలికి వస్తే ₹0.5 ఖర్చు పెట్టేస్తాను, ₹0.5 దాచుకుంటాను అని అర్థం. డిడ్ యూ గెట్ ఇట్? మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటే మీనింగ్ ఏంటి అర్థమైందా? Say yes or no. The amount of money that you will spend out of the excess income. నీకు వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్లో నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనేది మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. నీకు ₹1 వస్తే అందులో నువ్వు 75 పైసలు ఖర్చు పెడతావు అనుకో, ఎంపీసీ ఈజ్ 0.75. నీకు ₹1 వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అడుగుతున్నారు, you have received let's say 100 rupees from the government, దాంట్లో నువ్వు 75 రూపీస్ ఖర్చు పెట్టేసావు అనుకోండి, 75 రూపీస్ ఖర్చు పెట్టావు అనుకోండి, అప్పుడు ఎంపీసీ ఎంత? 0.75. అంతే. క్లియర్? హౌ మచ్ ఆర్ యూ స్పెండింగ్ అవుట్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఇన్కమ్ దట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ ఆలోచిద్దాం. ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ అప్లై అవుతుందో చూద్దాం. మార్జినల్, మీరు కామన్ సెన్స్తో ఆన్సర్ చేయండి.
ఎంపీసీ అనేది రిచ్కి ఎక్కువ ఉంటుందా, పూర్కి ఎక్కువ ఉంటుందా? థింక్ చేసి చెప్పాలి, తొందరపడకూడదు. రిచ్కి ఎంపీసీ ఎక్కువ ఉంటుందా, పూర్కి ఎంపీసీ ఎక్కువ ఉంటుందా? థింక్ చేయాలి. Poor. Some people are saying everyone poor. Some people are saying poor. Yes. Answer is poor. Poor, sir. Answer is poor, not rich. Why? Why? I'm saying extra income. గుర్తుపెట్టుకోండి, నీ రెగ్యులర్ ఇన్కమ్ కాదు, ఎక్స్ట్రా ఇన్కమ్ లోంచి ఎంత ఖర్చు పెడతావు థింక్ చేయండి. ఒక కామన్ మ్యాన్కి నార్మల్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తనకు ఉండే ఆదాయం తక్కువ ఉంటుంది. పూర్ పీపుల్కి ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్నో కొనాలనుకుంటారు కానీ కొనరు, అణుచుకుంటారు, కోరికలన్నీ అణుచుకుంటారు, అన్నీ అణుచుకుంటారు. ఎప్పుడైతే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందో వాళ్ళ అణుచుకున్న కోరికలు పెంటప్, ఆల్ ది ఆస్పిరేషన్స్ విచ్ వర్ పెంటప్, మనీ లేక కొనలేని ఆస్పిరేషన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైతే రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిందో దే హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్ ఇట్ ఇమీడియట్లీ. పూర్ పీపుల్కి ఇమీడియట్గా దాన్ని స్పెండ్ చేసే టెండెన్సీ ఉంటుంది. అర్థమైందా? పూర్ పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్ ఇట్ ఇమీడియట్లీ. అందుకే ఎంపీసీ ఈజ్ ఆల్వేస్ మోర్ ఫర్ పూర్ పీపుల్ దాన్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్కి నువ్వు ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ఉన్నా లేకపోయినా తను ఖర్చు పెడతాడు, తన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. నువ్వు ఇచ్చే ఇన్కమ్ వల్ల తన స్పెండింగ్ ప్యాటర్న్ పెద్దగా మారదు. ఈ రోజు వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ వల్ల పెద్దగా మార్పు రాదు. హీ ఆల్రెడీ హ్యాస్ ఎనఫ్ మనీ. పూర్కి ఉండాల్సిందంతా ఉండదు, ఎన్నో కొనాలనుకుంటాడు, కొనకుండా ఊడుకుంటాడు. ఎప్పుడైతే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందో దే హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్ ఇట్. అందుకని ఎంపీసీ ఈజ్ ఆల్వేస్ మోర్ ఫర్ పూర్. ఎంపీసీ ఎందుకు చెప్పాను మైండ్లో పెట్టుకోండి. నో లెట్స్ కమ్ టు ఫిస్కల్ మల్టిప్లైయర్. వీటన్నిటి లింక్ చేసుకుందాం తర్వాత. ఫిస్కల్ మల్టిప్లైయర్ కొద్దాం. ఫిస్కల్ మల్టిప్లైయర్ యొక్క ఫార్ములా రాస్తాను చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 1/1 - ఎంపీసీ, 1/1 - ఎంపీసీ. ఎంపీసీ ఎక్కువ ఉంటే ఫిస్కల్ మల్టిప్లైయర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. 1/1 - 0.75, అలాగే 1/1 - 0.5. ఇదంతా ఏంటి? 1 - 0.75 అంటే 0.25. 1/0.25 అంటే 1/1/4 విచ్ ఈస్ 4. 1/1 - 0.5 అంటే 1/1/2. 1/1/2 అంటే 2. అంటే ఫిస్కల్ మల్టిప్లైయర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఎక్కువ ఉంటే ఫిస్కల్ మల్టిప్లైయర్ కూడా ఎక్కువ ఉంటుంది. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ 0.75 అయితే ఫిస్కల్ మల్టిప్లైయర్ ఎంత అయింది? 4 అయింది. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం? థింక్ చేయండి. ఈరోజు గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గించడం ద్వారా కానీ లేదా ఎక్స్పెండిచర్ చేయడం ద్వారా కానీ ఎకానమీలోకి మనీ వచ్చేలాగా చేసింది అనుకుందాం. ఓకే, ఎకానమీలోకి మనీ వచ్చేలాగా చేసింది అని చెప్పి మనం అనుకుందాం. అయితే మరి వెళ్ళిన మనీ అంతా ప్రజలు సేవ్ చేసుకున్నారు అనుకోండి, అది ఎకానమీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? వెళ్ళిన మనీ అంతా ప్రజలు సేవ్ చేసుకుంటే ఎకానమీకి మంచా చెడా చెప్పండి? టెల్ మీ, ఇప్పటి వరకు ఏం మాట్లాడాం మనం? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద ఎకానమీ కదా. ప్రజలు ఖర్చు పెడితేనే ఎకానమీకి మంచిది, ప్రజలు ఖర్చు పెట్టాలి. ఇఫ్ ఎంపీసీ అనేది ఎక్కువ ఉంటే ప్రజలు ఖర్చు పెడతారు, ప్రజలు ఖర్చు పెడితే ఫిస్కల్ మల్టిప్లైయర్ కూడా పెరుగుతుంది, ఫిస్కల్ మల్టిప్లైయర్ కూడా పెరుగుతుంది. సో ఫిస్కల్ మల్టిప్లైయర్ పెరిగితే ఎకానమీకి మంచి జరిగిందని అర్థం. అసలు ఫిస్కల్ మల్టిప్లైయర్ డెఫినేషన్ ఏంటో ఒకసారి చూసేయండి. వాట్ ఈస్ ఫిస్కల్ మల్టిప్లైయర్? రీడ్ ఇట్ హియర్. The fiscal multiplier measures the effect that increases in fiscal spending will have on a nation's economic output or GDP. అంటే గవర్నమెంట్ తన స్పెండింగ్ పెంచడం వల్ల జీడిపికి ఎంత ఎఫెక్ట్ వచ్చింది.
గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ జీడిపి? అర్థమైందా? ఎకనామిక్స్లో ఎలా డిఫైన్ చేస్తారు దీన్ని? యాజ్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ టు ఏ చేంజ్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ ఆర్ గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ స్పెండింగ్ పెంచడం వల్ల, ట్యాక్స్ రెవెన్యూ తగ్గించుకోవడం వల్ల అది ఎకానమీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది, పాజిటివా నెగిటివా అనేది ఫిస్కల్ మల్టిప్లైర్. ఫిస్కల్ మల్టిప్లైర్ అనేది ఇక్కడ పాజిటివ్ సెన్స్లో వాడారు. అంటే ప్రభుత్వం ఎక్కువగా మనీ స్పెండ్ చేయడం వల్ల, లింక్ చేసుకోండి అన్ని, ప్రభుత్వం ఎక్కువగా మనీ స్పెండ్ చేసింది, దానివల్ల ప్రజల చేతిలోకి మనీ వెళ్ళింది. ఇండియాలో పూర్ ఎక్కువ ఉంటారు లేదా మిడిల్ ఇన్కమ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అండ్ దే హ్యావ్ మోర్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అంటే దే హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్. మనం ఎంత ఖర్చు పెట్టినా సరే వీళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళు దాచుకోరు, దే విల్ స్పెండ్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఎకానమీ. వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, దాచుకోరు. దాచుకోకుండా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ ద ఎకానమీ. రికార్డియన్ ఈక్వలెన్స్ ప్రిన్సిపల్ ఇండియాలో పని చెయ్యదు. మన ఇండియాలో ఉన్న ప్రజలు అలా దాచుకునే వాళ్ళు కాదు, దే విల్ స్పెండ్ ఇట్. వెనెవర్ దే గెట్ మనీ దే విల్ స్పెండ్ ఇట్ అని చెప్తుంది. సో ఫిస్కల్ మల్టిప్లైయర్స్ అనేవి దే కమ్ ఇన్ టు యాక్షన్. వాట్ ఎవర్ గవర్నమెంట్ డస్ ఇట్ విల్ లీడ్ టు పాజిటివ్ ఫిస్కల్ మల్టిప్లైయర్స్. ప్రజల చేతులకు మనీ వెళ్తుంది, మన ఇండియాలో ఎంపీసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు ఖర్చు పెడతారు, కాబట్టి అది అగ్రిగేట్ డిమాండ్ని పెంచుతుంది అనేది దీని యొక్క అర్థం. ఈజ్ ఇట్ క్లియర్? The government is trying to give justification as to why it is going for counter cyclical fiscal policy. ఎందుకు ఈ పాలసీకి వెళ్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ జస్టిఫికేషన్ ఇస్తుంది. ఇక్కడ ఈ చాప్టర్లో జస్టిఫికేషన్ ఇస్తుంది ఎందుకు ఈ పని నేను చేస్తున్నాను అని. ఇది ఒక ఆస్పెక్ట్. అలా 2-3 చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ చూద్దాం 1 by 1. ఇంకా ఏం చెప్పింది గవర్నమెంట్, ఇది చూడండి. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది చూడండి ఒకసారి. y ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది మీకు తెలిసిందా కాదా? అందులో సి అంటే ఏంటి? వాట్ ఈస్ సి దేర్? ప్రైవేట్ కన్జంప్షన్. సి ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ కన్జంప్షన్. సి ఈజ్ ప్రైవేట్ కన్జంప్షన్. ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఇప్పుడు బాగుందా బాగాలేదా? తగ్గిపోయింది. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనం పెట్టే ఖర్చు, ప్రజలు పెట్టే ఖర్చు ప్రైవేట్ కన్జంప్షన్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, కంపెనీస్ పెట్టే ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ కంపెనీ కోసం వాటి కోసం వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఐ. జి అంటే గవర్నమెంట్ స్పెండింగ్. ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇది నేషనల్ ఇన్కమ్ యొక్క ఫార్ములా, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్ ఖర్చు పెడుతుందా? పెట్టట్లేదు. ఎందుకు? రిసెషన్, పరిస్థితులు బాగాలేవు, మేము ఎందుకు పెట్టాలని చెప్పి పెట్టట్లేదు. సో ఐ పెరుగుతుందా తగ్గుతుందా? ఐ తగ్గిపోతుంది. చూడండి అక్కడ ఐ అనేది తగ్గిపోతుంది. సి పెరుగుతుందా తగ్గుతుందా? ప్రజలు కూడా ఖర్చు పెట్టట్లేదు, పరిస్థితులు బాగాలేవు అని చెప్పి అన్ని వాయిదాలు వేసుకుంటున్నారు. మరి సి తగ్గిపోయి ఐ తగ్గిపోతే జీ కూడా తగ్గిపోయింది అనుకోండి, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరే చెప్పండి. పెరుగుతుందా తగ్గుతుందా నేషనల్ ఇన్కమ్? సి ఆల్రెడీ తగ్గుతుంది, ఐ ఆల్రెడీ తగ్గుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు కాంపెన్సేట్ ఫర్ ఇట్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ ఎక్స్పెండిచర్. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ కాంపెన్సేషన్. జీ పెంచాలి, జీ పెంచితేనే అట్లీస్ట్ సి తగ్గినందుకు ఐ తగ్గినందుకు కొంతలో కొంత మనకి ప్రొటెక్షన్ వస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ మీరు అర్థం చేసుకుంటే, లాస్ట్ ఇయర్ సి తగ్గింది, ఐ తగ్గింది, కానీ గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగింది. అందువల్ల కొంతలో కొంత అయినా సరే ఎకానమీ నిలబడగలిగింది. గవర్నమెంట్ కూడా తన స్పెండింగ్ అదే టైంలో తగ్గించేసింది అనుకోండి, మొత్తం ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ వెన్ అదర్స్ ఆర్ నాట్ స్పెండింగ్. ఇక్కడ మీరు చదివితే జస్ట్ ఇక్కడ చూడండి,
An expansion in government expenditure can cushion the contraction in output by contributing to the GDP. ఎలా? By offsetting the decline in consumption and investment. ఇన్వెస్ట్మెంట్లో డిక్లైన్ ఉంది, కన్జంప్షన్లో డిక్లైన్ ఉంది. దాన్ని ఆఫ్సెట్ చేయడానికి, దాన్ని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ఉన్న ఎక్స్పాన్షన్ అనేది క్వశ్చన్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఆ కాంట్రాక్షన్ అండ్ అవుట్పుట్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకా చెప్పండి, ఇంకా ఏముంటుంది గవర్నమెంట్ కూడా చూడండి ఒకసారి. You have to go through this entire thing. It also says, also by boosting private investment and consumption through higher spending multipliers during recession. ఇక్కడ ఫిస్కల్ మల్టిప్లయర్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది. ఈ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. By boosting private investment and consumption through higher spending multipliers during recession. దీని అర్థం ఏంటో చూడండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్ త్రూ హయ్యర్ స్పెండింగ్ మల్టిప్లయర్స్ డ్యూరింగ్ రిసెషన్. 2008 క్రైసిస్లో కూడా గవర్నమెంట్ స్పెండింగ్ పెంచింది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి అదేంటో చెప్తాను. లెట్ అస్ సే, ఈ సెంటెన్స్ విన్నారా, చూసారు కదా, దాని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఎలా ఎలా వర్కౌట్ అవుతుందో నేను చెప్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి చూడండి. బై బూస్టింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ త్రూ హయ్యర్ స్పెండింగ్ మల్టిప్లయర్స్ డ్యూరింగ్ రిసెషన్. దీని అర్థం ఏంటి? సి, దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is spending lot of money అనుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is spending lot of money. చాలా ఎక్కువ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేస్తుంది. ఇది స్పెండ్ చేయడం వల్ల ఎలా స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్? బై టేకింగ్ అప్ ప్రాజెక్ట్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఎన్ఐపి అనే పదం వింటున్నారా? న్యూస్లో వస్తుందా? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని 1,00,000 కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దీనికోసం కేటాయించాలి, నెక్స్ట్ 10 yearsలో విపరీతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని టేకప్ చేసింది అనుకోండి. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎవరికి మనీ వస్తుంది? ప్రైవేట్ కంపెనీస్కి. ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు వస్తుంది? కాంట్రాక్ట్లు ఇవ్వాలి కదా గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్ చేయలేదు కదా. ఇట్ హ్యాస్ టు గివ్ దెమ్ యాజ్ కాంట్రాక్ట్స్. సో చాలా ప్రైవేట్ కంపెనీస్కి పని వస్తుంది. మరి ప్రైవేట్ కంపెనీస్ ఆ పని చేయించుకోవడానికి ఎవరిని ఎంప్లాయ్ చేస్తాయి? మనుషులే కదా ఎంప్లాయ్ చేస్తాయి. మనుషులు ఎంప్లాయ్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ రూపంలో గవర్నమెంట్ నుంచి మనీ ఎవరికి వెళ్ళింది? ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళింది. ప్రైవేట్ కంపెనీస్ పని చేయించుకోవడానికి పీపుల్ ఎంప్లాయ్ చేస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎవరికి వెళ్ళింది? పీపుల్కి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇఫ్ యు ఆర్ ఏ ప్రైవేట్ కంపెనీ, నౌ యు ఆర్ గెటింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, నీ మైండ్ సెట్ మారుతుందా మారదా? ఇప్పటి వరకు నా పరిస్థితి ఏంటి, నా బిజినెస్ ఏంటి, ఎకానమీ బాగాలేదని భయంతో ప్రైవేట్ కంపెనీ ఉండింది. ఈ రోజు గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ కంపెనీకి ప్రాజెక్ట్స్ వస్తే వాళ్ళ మైండ్ సెట్ మారుతుందా మారదా? మారుతుంది. నాకు ఎలాగో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ప్రైవేట్ కంపెనీ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. నాకు ఎలాగో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంకా నాకు డబ్బులు వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఫర్దర్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? గవర్నమెంట్ ఈజ్ సపోర్టివ్, గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. సో మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో మనకి ఇన్కమ్కి ఢోకా లేదు. ఇన్కమ్కి ఢోకా లేదు అన్నప్పుడు మనం ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? లెట్ us స్పెండ్, లెట్ us ఇన్వెస్ట్. స్పెండ్ అంటే వేస్ట్ చేయడం అని కాదు, ఇన్వెస్ట్ చేయడం. సో అవి కూడా మెల్లగా పెరగడం మొదలవుతుంది. జీ బాగా పెరిగినప్పుడు, జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా పెరిగినప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్కి మనీ ఎక్కువగా వెళ్తుంది. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఫస్ట్ వస్తుంది. దే గెట్ కాన్ఫిడెన్స్. వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో రైట్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెంచుతారు. రెండవది, వాళ్ళ చేతుల్లోంచి మనీ ఎవరికి వెళ్తుంది? ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. ప్రజల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల మనీని ఏం చేస్తారు? బికాస్ దే హ్యావ్ లార్జ్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్. ఏం చేస్తారు? దే విల్ స్పెండ్. వెన్ దే స్పెండ్, స్పెండ్ చేయడం అంటే అర్థం ఏంటి? బయింగే కదా, ఏదైనా వస్తువులు కొనుక్కోవడమే కదా. ఈ రోజు నువ్వు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసావు, నీకు ఒక 10,000 జీతం వచ్చింది. 10,000 జీతం వచ్చి నువ్వు ఖర్చు పెట్టాలనుకున్నావు. నువ్వేం కొంటావు? ఒక సైకిల్ కొంటావు, ఒక బైక్ కొంటావు, ఒక చాక్లెట్ కొంటావు, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొంటావు. యువర్ బయింగ్ ఏ ప్రొడక్ట్ రైట్. వెన్ యువర్ బయింగ్ ఏ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీకి ఇన్కమ్ వస్తుందా? సేల్స్ పెరుగుతాయా పెరగవా? పెరుగుతాయి. ఆ ప్రొడక్ట్ ఎవరైతే తయారు చేస్తారో ఆ కంపెనీకి సేల్స్ పెరుగుతాయి. సో వాళ్ళు
వాళ్ళ ప్రొడక్షన్ కూడా పెంచడానికి అది సహాయపడుతుంది. అందుకే వీటిని మల్టీప్లేయర్స్ అనే పదం ఇక్కడ వాడారు. హయ్యర్ స్పెండింగ్ మల్టీప్లేయర్స్ డ్యూరింగ్ రిసెషన్. మామూలు రోజుల్లో కంటే రిసెషన్ లో స్పెండింగ్ మల్టీప్లేయర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే నార్మల్ టైమ్స్ లో మనకి నార్మల్ గా ఇన్కమ్ వచ్చే టైంలో మనం అన్ని కొనుక్కునే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే రిసెషన్ వచ్చేస్తుందో మనం ఫస్ట్ డబ్బులన్నీ దాచేసుకుంటాం, ఏమి కొనకుండా కూర్చుంటాం, దాచుకుంటూ ఉంటాం. అలాంటి టైంలో వెన్ యూ హ్యావ్ దిస్ ఎక్సెస్ మనీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా నీకు వర్క్ వచ్చింది, మనీ వచ్చింది, దెన్ యూ విల్ స్టార్ట్ స్పెండింగ్ ఇట్. మామూలుగా మనం దాచుకున్న కోరికలన్నీ 1 by 1 తీర్చుకోవడం అనేది మొదలవుతుంది. సో పీపుల్ విల్ స్టార్ట్ స్పెండింగ్. రిసెషన్ టైంలో ఈ మల్టీప్లేయర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి నార్మల్ రోజుల్లో కంటే కూడా. ఎందుకంటే ఆల్రెడీ బేస్ తక్కువ, ఎక్స్పెన్సెస్ బాగా తక్కువ ఉంటాయి, సేల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేసరికి ప్రజలు ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. మొదలు పెట్టడం వల్ల ఎకానమీ ఒక్కసారిగా మెల్లగా భూమిలోకి రావడం, ఒక వర్చువస్ సైకిల్, ఒక పాజిటివ్ సైకిల్ అనేది మొదలవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. దీస్ గైస్ ఆల్సో ఆర్ స్పెండింగ్. అప్పుడు ఎనదర్ ప్రైవేట్ కంపెనీకి మళ్ళీ మనీ వెళ్ళిపోతుంది. రైట్. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తారు. ఈ కంపెనీ బాగుంది అనుకోండి, ఆ కంపెనీ ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీ పెరుగుతుంది కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ స్పెండ్ చేస్తారు. వీళ్ళు స్పెండ్ చేయడం వల్ల ఇంకొక కంపెనీకి మనీ వెళ్తుంది, ఆ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి మనీ పే చేస్తుంది. ఆర్ యూ గెటింగ్ ద సైకిల్? ఈ రకంగా ప్రభుత్వం దగ్గర స్టార్ట్ అయిన ఈ మనీ ఫ్లో ఎంటైర్ ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పీపుల్ కీప్ స్పెండింగ్. వీళ్ళు స్పెండ్ చేయడం వల్ల ఇంకో కంపెనీకి బెనిఫిట్, కంపెనీ బెనిఫిట్ అయితే వాళ్ళ ఎంప్లాయీకి బెనిఫిట్, వాళ్ళ ఎంప్లాయీకి బెనిఫిట్ అయితే వాళ్ళు ఖర్చు పెడతారు, వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల ఇంకో కంపెనీ బెనిఫిట్, ఆ కంపెనీ బెనిఫిట్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్కి పెరుగుతాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎకానమీలో చలనం అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. ఈ రకంగా గవర్నమెంట్ స్పెండింగ్ పెరగడం వల్ల యానిమల్ స్పిరిట్స్ అనేవి ఒకసారిగా, వాళ్ళలో ఉన్న స్పిరిట్స్ ఒకసారిగా లెగుస్తాయి. ఈ కంపెనీస్ కూడా మామూలుగా భయపడుతుండే కంపెనీస్ కూడా మనకి గవర్నమెంటే ఎంత ఖర్చు పెడుతుంది, మన గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటుంది అనేది ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు స్పెండ్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఆ నమ్మకాన్ని కలిగినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మరియు స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ లైన్ చూడండి, రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. త్రూ రిస్క్ మల్టిప్లయర్ by compensating for greater risk aversion of private sector to bring back animal spirits. Read this line again. Last line, point 2 చూడండి. Through risk multiplier. రిస్క్ మల్టిప్లయర్ అంటే అర్థం ఏంటి, వీళ్ళు రిస్క్లు చేయకుండా కూర్చున్నారు. ఎవరు? ప్రైవేట్ కంపెనీ. రిస్క్ చేయడం అంటే అర్థం ఏంటి, ఏమి ఇన్వెస్ట్ చేయకుండా, బిజినెస్లో ఏం పెట్టకుండా జాగ్రత్తగా దాచుకుందాంలే, ఏం ఖర్చు పెడతాం, పరిస్థితులు బాగాలేవు అని చెప్పి సైలెంట్గా కూర్చున్న ప్రైవేట్ కంపెనీస్ అన్నింటినీ కూడా ఒక్కసారిగా గవర్నమెంట్ డెసిషన్ అనేది ఎక్సైట్ చేస్తుంది. ఏ రకంగా? గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, గవర్నమెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది, మనకి కూడా ఎనఫ్ ఇన్కమ్ వస్తుంది, మనం ఎలా ఖాళీగా కూర్చుంటామా, లెట్ us స్పెండ్, లెట్ us ఇన్వెస్ట్, లెట్ us ఎక్స్పాండ్ బిజినెస్ అని వాళ్ళ స్పిరిట్ ఒకసారిగా మళ్ళీ అవేకన్ అవుతుంది. అది ఇక్కడ రిస్క్ మల్టిప్లయర్ అంటే అర్థం. అది స్పెండింగ్ ఒకటే కాదు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మూడో పాయింట్ చూడండి. మూడో చూడండి, ఎక్స్పెక్టేషన్ మల్టిప్లయర్. త్రూ ఎక్స్పెక్టేషన్ మల్టిప్లయర్ బై బిల్డింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ టఫ్ టైమ్స్. ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది దీనివల్ల. గవర్నమెంట్స్ అడాప్టింగ్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ ఆర్ ఏబుల్ టు క్రెడిబిలీ ఎగ్జిబిట్ దేర్ కమిట్మెంట్ టు సౌండ్ ఫిస్కల్ మేనేజ్మెంట్. As a result, rational agents in the economy would expect economy not to fluctuate as much, and therefore private actions would reinforce this, in turn enabling stronger macroeconomic fundamentals. సో ఇది సెంటెన్స్ మీకు పెద్దగా కనిపించినా దీని యొక్క మీనింగ్ అనేది సింపులే, చాలా చాలా ఈజీ. గవర్నమెంట్ బాగా స్పెండ్ చేయడం వల్ల, వెనకడుగు వేయకుండా గవర్నమెంట్ స్పెండ్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఎంతగా ఇలాంటి టఫ్ టైమ్స్లో స్పెండ్ చేస్తుందంటే ప్రభుత్వానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే స్పెండ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం శాలరీలు ఇచ్చుకోవాలి, పెన్షన్స్ ఇచ్చుకోవాలి, అన్ని మేనేజ్ చేసుకోవాలి. భవిష్యత్తు గురించి నమ్మకం ఉంటేనే కదా ప్రభుత్వం స్పెండ్ చేస్తుంది.
రేపు పొద్దున్న వచ్చే అప్పులు తీర్చగలుగుతాం, ఇప్పుడు ఇంత అప్పులు చేస్తాం దాన్ని తీర్చగలుగుతామనే నమ్మకం ప్రభుత్వానికి ఉంటేనే కదా స్పెండ్ చేస్తుంది. అయినా సరే గవర్నమెంట్ స్పెండ్ చేస్తుందంటే అది ప్రైవేట్ ప్లేయర్స్కి, ప్రజలకి, అందరికి ఒక నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఎక్స్పెక్టేషన్ అంటే మంచి రోజులు రాబోతున్నాయి అనే ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతుంది. దానివల్ల కూడా ప్రైవేట్ ప్లేయర్స్ విల్ గెట్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దే విల్ ఆల్సో స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళు కూడా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నీకు ఐ కాంపోనెంట్ C+I+Gలో ఐ అనేది పెరగడం మొదలవుతుంది. ఎందుకు ఇదంతా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. అది మన జీడిపిలో దేని కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇక్కడ ఒకసారి చూడండి. ఇన్ ఇండియా ఇన్ ద కరెంట్ సినారియో when private consumption which contributes to 54% of GDP, మన C+I+Gలో జీడిపికి మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ సి, ప్రైవేట్ కన్జంప్షన్. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనలాంటి హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చు, దాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అంటాం. అదంతా జీడిపిలో 54% అదే ఉంది, అది కాంట్రాక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రజలు ఖర్చు పెట్టట్లేదు, దాచుకుంటున్నారు. ప్రజలు ఖర్చు పెట్టేలా చేయాలంటే వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ కల్పించాలి. రేపు పొద్దున బాగుంటుంది అనే నమ్మకం వస్తేనే ప్రజలు ఖర్చు పెడతారు. నమ్మకం రావాలంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఆదాయం రావాలి. ఆదాయం రావాలంటే వాళ్ళకి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాల కల్పన జరగాలి. ఉద్యోగాల కల్పన జరగాలంటే వర్క్ రావాలి. వర్క్ రావాలంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీయాలి. ప్రాజెక్ట్స్ తీస్తేనే కదా వర్క్ వస్తుంది. వర్క్ వస్తేనే కదా ప్రైవేట్ ప్లేయర్స్కి మనీ వస్తుంది. వాళ్ళకి మనీ వస్తేనే కదా వీళ్ళకి పే చేస్తారు. అప్పుడే మంచి రోజులు వస్తాయన్న నమ్మకం అనేది కలుగుతుంది. అండ్ ఆల్సో ప్రైవేట్ కన్జంప్షన్ ఇది అయిపోయింది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇది 29%. ఈ రెండే ఎక్కువ. ఈ రెండు ఎంత ఎక్కువ ఉన్నాయి, ఇవి తగ్గిపోతున్నాయి. ఇవి తగ్గిపోతున్నప్పుడు గవర్నమెంట్ కూడా వెనకడుగు వేస్తే ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ ఒక్క స్టెప్ వేయడం వల్ల అటు ప్రైవేట్ కన్జంప్షన్ పెరుగు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ అవుతుంది, అలాగే ప్రైవేట్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. రెండు పెరగడం వల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ దారిలోకి వస్తుంది అనేది ఉద్దేశం. అందుకనే గవర్నమెంట్ ఇలాంటి టైంలో కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ అనేది ఎంచుకుంది. ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం? వీఆర్ గివింగ్ రీజన్స్ ఫర్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూ హ్యావ్ టు మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్. ఏం రాయాలి? స్పెండింగ్ మల్టిప్లయర్ రాయాలి, రిస్క్ మల్టిప్లయర్ రాయాలి, ఎక్స్పెక్టేషన్ మల్టిప్లయర్ రాయాలి. 3 ఆస్పెక్ట్స్ వచ్చాయి. స్పెండింగ్ మల్టిప్లై అవుతుంది, రిస్క్ మల్టిప్లై అవుతుంది. రిస్క్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనే ఆలోచన. మూడవది ఎక్స్పెక్టేషన్, భవిష్యత్తు మీద ఒక పాజిటివ్ వ్యూ అనేది బిల్డ్ అవుతుంది. భవిష్యత్తు మీద పాజిటివ్ వ్యూ ఉంటేనే నువ్వు ఖర్చు పెడతావు. భవిష్యత్తు బాగుండదు అనుకుంటే జాగ్రత్త పడతావు. అది ఇక్కడ పాయింట్. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఓకే, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వరకు క్లియరేనా? కెన్ ఐ మూవ్ టు క్రౌడింగ్ అవుట్ అండ్ క్రౌడింగ్ ఇన్? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? హరి, బేసిక్స్, దే ఆర్ బేసిక్స్. దట్ ఈస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో వాట్ ఈస్ క్రౌడింగ్ అవుట్ ఆర్ క్రౌడింగ్ ఇన్? క్రౌడింగ్ అవుట్ అంటే అర్థం ఏంటి? బేసిక్గా క్రౌడింగ్ అవుట్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి బారోయింగ్ పరంగా, రెండవది ఇన్వెస్ట్మెంట్ పరంగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ కావాలి, కార్పొరేట్ కంపెనీస్కి మనీ కావాలి, ఇద్దరికీ మనీ కావాలి. వీళ్ళకి మనీ కావాలంటే వాళ్ళు ఏమి ఇష్యూ చేస్తారు? జనరల్గా దే ఇష్యూ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ బాండ్స్ని ఎవరు కొంటారు? ప్రజలు కొంటారు. పీపుల్ బై దీస్ బాండ్స్. పీపుల్ ఎందుకు కొంటారు వీటిని? ఆ బాండ్స్ కొంటే దానిపైన వడ్డీ వస్తుంది కాబట్టి, అంటే ప్రజలకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనీ వస్తుంది కాబట్టి. సో పీపుల్ ఈ బాండ్స్ని కొంటారు. కొనేటప్పుడు వాళ్ళకి ఆ బాండ్ పైన ఒక 10 years బాండ్ అయితే 10 years 10% వడ్డీ, అంటే సంవత్సరానికి 10% చొప్పున 10 ఏళ్ళకి ఎంత అంటే అంత వడ్డీ వస్తుంది. మరి ఈ బాండ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, కార్పొరేట్స్ ఇష్యూ చేస్తాయి. గవర్నమెంట్ బాండ్స్ కొంటే మనీ గవర్నమెంట్కి వెళ్తుంది, కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేస్తే మనీ కార్పొరేట్స్కి వెళ్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బారో చేయాలి అంటే గవర్నమెంట్ మెయిన్ చేసే పని ఏంటి? బాండ్స్ ఇష్యూ చేయడం. కార్పొరేట్స్ కూడా ఏం చేస్తాయి? ఒకటి బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటాయి, ఇంకొకటి ఆల్రెడీ మంచి బ్రాండ్ నేమ్ ఉన్న కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేస్తాయి. గవర్నమెంట్ కార్పొరేట్ ఒకేసారి ఇష్యూ చేసినప్పుడు ప్రజలు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? గవర్నమెంట్నే కదా. ఎందుకు? సేఫ్టీ. గవర్నమెంట్ బాండ్ అయితే సేఫ్టీ, గవర్నమెంట్ మన డబ్బులు ఖచ్చితంగా తిరిగిస్తుందనే నమ్మకం.
ఆ సేఫ్టీ ఆస్పెక్ట్ వల్ల పీపుల్ విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు ప్రిఫర్ గవర్నమెంట్ బాండ్స్. గ్యారంటీ ఉంటుంది అని నమ్మకంతో గవర్నమెంట్ బాండ్స్ని ప్రిఫర్ చేస్తారు. మరి గవర్నమెంట్ బాండ్స్ని ప్రిఫర్ చేసినప్పుడు మరి కార్పొరేట్ వాడికి మనీ వెళ్తుందా? వెళ్ళదు. దీన్నే క్రౌడింగ్ అవుట్ అంటాం. అంటే గవర్నమెంట్ ఈజ్ క్రౌడింగ్ అవుట్ ది బారోయింగ్ ఆఫ్ కార్పొరేట్స్. గవర్నమెంట్ ఎక్కువగా వచ్చి అప్పు చేసేయడం వల్ల కార్పొరేట్స్ అప్పు చేయాలంటే మనీ ఇవ్వని పరిస్థితి వచ్చేస్తుంది అని క్రౌడింగ్ అవుట్ యొక్క మీనింగ్. అంటే ప్రభుత్వం ఎంతగా అప్పు చేస్తే ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని గవర్నమెంటే తీసుకెళ్ళిపోతే అప్పు ద్వారా, సేవింగ్సే కదా, మన దగ్గర సేవింగ్స్ ఉంటేనే కదా మనం ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఇన్వెస్ట్ చేస్తేనే కదా మన దగ్గర ఉన్న మనీ కాస్త గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది. అంతేనా? మన దగ్గర ఉన్న మనీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళాలంటే ఎలాగా? గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది, మనం కొన్నాం, ఇన్వెస్ట్ చేసాం. మన పరంగా ఏంటి? ఇన్వెస్ట్ చేసాం. గవర్నమెంట్ పరంగా అప్పు తీసుకోవడం. గవర్నమెంటే డబ్బులన్నీ తీసేసుకుంటే కార్పొరేట్ కంపెనీ కూడా ఒక బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సరే బాండ్ ఇష్యూ చేద్దామంటే కొనేవాళ్ళు లేరు. అప్పుడు ఏమవుతుంది? కార్పొరేట్ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. జనరల్గా ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తుంది అనేటప్పుడు ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి? క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మీరంతా బారో చేసేస్తే కార్పొరేట్ కంపెనీలు పని ఏంటి? వాళ్ళకి బారో చేయడానికి అవకాశం ఉండదు కదా, క్రౌడింగ్ అవుట్ వస్తుంది కదా అని చెప్పి కాన్సెప్ట్. అయితే గవర్నమెంట్ ఏమంటుంది? ఇది థియరిటికల్గా మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినా సరే ఇదే రాయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రౌడింగ్ అవుట్ అంటే ఇంతే. బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ బారోయింగ్ ఆఫ్ గవర్నమెంట్, కార్పొరేట్ కంపెనీస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మనీ టు బారో. ఎందుకంటే ప్రజల చేతిలో ఉన్న మనీ లిమిటెడ్ అనుకోండి. ఈ లిమిటెడ్ మనీ అంతా గవర్నమెంటే బారో చేసుకుంటే కార్పొరేట్స్కి బారో చేయడానికి మనీ ఏమి ఉండదు. బారో చేయడానికి మనీ లేక వాళ్ళు సఫర్ అవుతారు అనేది ఉద్దేశం. ఇది క్రౌడింగ్ అవుట్ యొక్క మీనింగ్. ఓకే, ఇప్పుడు మరి గవర్నమెంట్ చాలా ఎక్కువ బారో చేయాలనుకుంటుంది కదా, ఈ బారో చేసినప్పుడు క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. లుక్ ఎట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్. Read it. The phenomenon of crowding out of private investment is based on the notion that supply of savings in the economy is fixed. అంతేనా? ఆ మీనింగ్ ఏంటి దానికి? ఒక ఎకానమీలో ఉన్న సేవింగ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి అనే నోషన్ మీద అది ఆధారపడింది. లెట్ అస్ సే ప్రజలందరి దగ్గర 1,00,000 కోట్లు మాత్రమే ఉన్నాయి అనుకోండి. అందరి ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ కేవలం 1,00,000 కోట్లు మాత్రమే అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్కి వచ్చింది, కార్పొరేట్స్ బారోయింగ్కి వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే 80,000 crores బారో చేసేస్తే కార్పొరేట్స్కి మిగిలిందంతా జస్ట్ 20,000 crores మాత్రమే. అంటే కార్పొరేట్స్ కూడా 80,000 crores బారో చేయాలని వచ్చాయి, కానీ 20,000 crores మాత్రమే బారో చేయగలవు. ఎందుకంటే ప్రజల దగ్గర ఉన్న మనీ అంతా ఓన్లీ 1,00,000 కోట్లు మాత్రమే. అందుకనే క్రౌడింగ్ అవుట్ వస్తుంది అని చెప్పి మనం చెప్తాం. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? సేవింగ్స్ ఇన్ ద ఎకానమీ ఈజ్ ఫిక్స్డ్ అనే నోషన్ మీద అది ఆధారపడింది. ఎకానమీలో ఉన్న సేవింగ్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. గవర్నమెంట్ ఎక్కువగా బారో చేస్తే మనీ అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, కార్పొరేట్స్కి ఏమీ మిగలదు అనే నోషన్ పైన క్రౌడింగ్ అవుట్ అనే ఎఫెక్ట్, క్రౌడింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి హయ్యర్ ఫిస్కల్ స్పెండింగ్ మే ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్ అండ్ ఎగ్జర్ట్ అన్ అప్వర్డ్ ప్రెజర్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్, దేర్ బై డిస్కరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. దీని అర్థం ఏంటి చూడండి. హయ్యర్ ఫిస్కల్ స్పెండింగ్, గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చెయ్యాలి అనుకుంటే గవర్నమెంట్ ఎక్కువగా అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేయాల్సి వస్తుంది అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ నుంచి ఎక్కువగా, ఇప్పుడు గవర్నమెంట్ వాడు వచ్చాడు ఒక పక్క, కార్పొరేట్ వాడు వచ్చాడు, ఇద్దరికి పోటీ వచ్చినప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? వస్తువు యొక్క ధర పెరుగుతుంది. ఇద్దరు అప్పులు కావాలని వచ్చారు, ఒకటి దగ్గరే మనీ ఉంది, ఇప్పుడు ఇద్దరు పోటీ పడినప్పుడు వడ్డీ రేటు పెరుగుతుందో పెరగదా చెప్పండి? నువ్వు వడ్డీకి ఇస్తున్నావు మనీ, ఇవరే వడ్డీ వ్యాపారం అనుకోండి, నీ దగ్గర ముగ్గురు వచ్చారు, నాకు కావాలి నాకు కావాలి, నువ్వేం చేస్తావు? వడ్డీ పెంచుతావు పెంచవా? నీకు డిమాండ్ పెరిగింది, వడ్డీ పెరిగింది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వాడికి కావాలి, గవర్నమెంట్ కూడా కావాలంటుంది. గవర్నమెంట్ కావాలనేసరికి, కార్పొరేట్ కంపెనీ కావాలనేసరికి వడ్డీ రేట్లు ఏమవుతాయి? పెరిగిపోతాయి. అదే రాశారు, అప్వర్డ్ ప్రెషర్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయి అనుకోండి, కార్పొరేట్ కంపెనీ ఏం ఆలోచిస్తుంది? డిస్కరేజ్ అయిపోతుంది. అరే ఎంత వడ్డీకి నాకు వర్కౌట్ అవ్వదు, సో నేను తీసుకోవడం మానేస్తాను అంటుంది. ఒకటి, తనకి ఫస్ట్ ఇష్యూ చేసిన కొనేవాళ్ళు లేకపోవచ్చు అనేది ఒక ప్రాబ్లం. వాళ్ళు కొనేవాళ్ళు ఉన్న కాంపిటీషన్ వల్ల వడ్డీ రేట్లు పెరిగిపోవడం అనేది ఇంకొక మైనస్. 2 మైనస్లు ఉంటాయి. ఈ 2 మైనస్ వల్ల వాళ్ళు
అప్పులు చేయలేరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేరు అనేది అర్థం. అది క్రౌడింగ్ అవుట్ యొక్క కాన్సెప్ట్. అయితే గవర్నమెంట్ దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటుందో చూడండి ఇక్కడ. హౌఎవర్, ఫర్ ఎమర్జింగ్ ఎకానమీస్ సచ్ యాజ్ ఇండియా, an increase in public expenditure in areas that boost private sector's propensity to save and invest may enable private investment rather than crowding it out. In other words, in an economy that has unemployed resources, an increase in government spending increases the aggregate demand in the economy, which may induce private sector to increase their invest in new machinery to cater to the increased demand, hence put the unused resources to productive uses. సో దీని అర్థం ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంటుందంటే గవర్నమెంట్, ఇండియాలో వీఆర్ నాట్ ఎట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇండియాలో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉందా చెప్పండి మీరే? ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండి. చాలా నిరుద్యోగం అనేది పీక్స్లో ఉంది. ఉద్యోగాలు లేక సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. గవర్నమెంట్ బాగా స్పెండ్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేట్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తాయి. ప్రైవేట్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తే ఏమొస్తుంది? ఇట్ విల్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా, వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా జనాలు? కావాల్సినంత మంది ఉన్నారు. వర్క్ లేక సఫర్ అవుతున్న వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు? దే విల్ టేకప్ వర్క్. వర్క్ టేకప్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? మనీ వస్తుంది. మనీ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు ఓవరాల్గా అగ్రిగేట్ డిమాండ్ ఫర్ గుడ్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. అక్రాస్ ది కంట్రీ వెన్ పీపుల్ స్టార్ట్ స్పెండింగ్, డిమాండ్ పెరుగుతుంది. నువ్వు ఒక వస్తువుకి డిమాండ్ పెరిగినప్పుడు ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఏం చేస్తుంది? It will try to produce more. If it tries to produce more, what should it do? It should invest in business. అది బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. సో దాన్ని ఏమంటారు? క్రౌడింగ్ ఇన్ అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ క్రౌడింగ్ అవుట్, ఇట్ విల్ బి క్రౌడింగ్ ఇన్. క్రౌడింగ్ అవుట్ జరగదు ఇండియా లాంటి కంట్రీలో, క్రౌడింగ్ ఇన్ జరుగుతుంది. మీరు చెప్తుంది బాగా అడ్వాన్స్డ్ ఎకానమీకి వర్తిస్తుంది, కానీ ఇండియా లాంటి ఎకానమీకి వర్తించదు. ఎందుకంటే ఇండియాలో ఉద్యోగాలు లేక సఫర్ అయ్యి అన్యూజ్డ్ రిసోర్సెస్ చాలా మంది ఉన్నారు, ప్రజలు ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల పాజిటివ్ ఇంపాక్టే వస్తుంది కానీ నెగిటివ్ ఇంపాక్ట్ రాదు. ఇట్ మైట్ ఇన్ఫాక్ట్ లీడ్ టు క్రౌడింగ్ ఇన్ అని చెప్పి చెప్తున్నారు. తర్వాత చూడండి, దిస్ మే హ్యావ్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రిగేట్ డిమాండ్. మనం మాట్లాడుకున్నాం కాబట్టి మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒకళ్ళు కొనడం వల్ల ఇంకో కంపెనీకి బెనిఫిట్ అవ్వడం, ఇంకో కంపెనీ బెనిఫిట్ అవ్వడం, వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ రావడం, వాళ్ళకి రావడం వల్ల మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల మళ్ళీ ఇంకో ప్రొడక్ట్ డిమాండ్ పెరగడం. ఇలా ఓవరాల్గా ఏమవుతుంది? మల్టిప్లైయర్ ఎఫెక్ట్ వస్తుంది. అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, రిజల్టింగ్ ఇన్ హయ్యర్ గ్రోత్ రేట్స్. గ్రోత్ పెరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఇఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సెక్టర్స్ విత్ ద ఫిస్కల్ మల్టిప్లైయర్స్ ఆర్ లార్జ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి సెక్టార్లో ఎక్కువగా గవర్నమెంట్ స్పెండ్ చేసింది అనుకోండి, ఫిస్కల్ మల్టిప్లైయర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఆ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ స్పెండ్ చేస్తారు, ఇమీడియట్గా మళ్ళీ స్పెండ్ చేయడం జరుగుతుంది. సచ్ స్పెండింగ్ మే సిగ్నిఫికెంట్లీ క్రౌడ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. క్రౌడ్ ఇన్ అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెంచుతుంది, అది తగ్గించదు. క్రౌడింగ్ అవుట్ ప్రాబ్లం కూడా ఉండదు, క్రౌడింగ్ ఇన్ జరుగుతుంది, దీనివల్ల మంచి జరుగుతుంది అని గవర్నమెంట్ చెప్తాం. నౌ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ స్లైడ్ అంతా మనం చదివేసాం. ఎగ్జామ్లో దీని గురించి మీరు రాయాలంటే ఏం చేస్తారు? ఎన్ని ఆస్పెక్ట్స్ చూసారా? రికార్డియన్ ఈక్విలెన్స్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడచ్చు, ఎంపీసీ గురించి మాట్లాడచ్చు. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ ఉంటుందేమో అనే ప్రాబ్లం ఉంటుంది, కానీ క్రౌడింగ్ ఇన్ అవుతుంది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. అలాగే ఈ కాంట్రాక్షనరీ ప్రాసెస్, ప్రో సైక్లికల్, కౌంటర్ సైక్లికల్, ఇన్ని చెప్పొచ్చు మీరు. యూ కెన్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. క్రౌడింగ్ అవుట్, క్రౌడింగ్ ఇన్ పైన క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇది కూడా సేమ్ థింగ్. ఆల్రెడీ మనం మాట్లాడినవే మళ్ళీ రిపీటెడ్గా ఉన్నాయి అవే పాయింట్స్. ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో ప్రజలు ఎక్కువగా మనీ లేక జాగ్రత్తగా సైలెంట్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారిగా మనీ వచ్చేసరికి వాళ్ళు స్పెండ్ చేస్తారు. నార్మల్ టైమ్స్లో కంటే ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్ మోర్ వెన్ దే హ్యావ్ ఎక్స్ట్రా మనీ. నార్మల్ ఇన్కమ్తో స్పెండ్ చేయరు, స్పెండ్ చేయకుండా ఆపేసుకుంటారు, ఎన్నో కొనాలనుకుని కొనకుండా ఆగిపోతారు. వెనెవర్ దే గెట్ దిస్ ఎక్స్ట్రా మనీ ఫ్రమ్ ది గవర్నమెంట్, కాన్ఫిడెన్స్ పెరిగితే ఇమీడియట్గా స్పెండ్ చేస్తారు. ఎందుకంటే స్పెండ్ చేయాలి అని అనుకుని దాచుకున్నవి చాలా ఉంటాయి, వాటన్నిటిని ఒకసారిగా స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ.
నౌ ద సెకండ్ ఆస్పెక్ట్, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, అంతా గవర్నమెంట్ బాగానే చెప్తుంది, ఎందుకు మనీ స్పెండ్ చేయాలి, ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయంలో గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది. అయితే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటో ప్రాబ్లం? ఇంత అప్పు చేసేస్తాం కదా, మనం ఈ అప్పుని తీర్చగలమా? ఇండియా ఆ పొజిషన్లో ఉందా, తీర్చగలిగే పొజిషన్లో ఉందా లేదా అనేది ఈ స్లైడ్లో మనం చూద్దాం. సో ఇది నేర్చుకోవడానికి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఐఆర్జిడి. ఐఆర్జిడి అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్. ఐఆర్జిడి అర్థం చేసుకోవడానికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడే గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఆ ఎగ్జాంపుల్ చూసేద్దాం. గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకసారి చూసేద్దాం. ఒక నిమిషం. చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఎగ్జాంపుల్ ద్వారా. గవర్నమెంట్ ఏమో 100 రూపాయలు బారో చేసి ఇన్వెస్ట్ చేసింది అనుకోండి ఇయర్ 1లో. ఇట్ బారోస్ 100 రూపీస్ అండ్ ఇన్వెస్ట్స్. ఈ 100 రూపీస్కి ఇన్వెస్ట్ చేసింది కదా, ఇన్వెస్ట్ చేసినందుకు గవర్నమెంట్కి ఎంత వచ్చింది? 112 రూపాయల 8 పైసలు వచ్చింది అనుకోండి. అంటే గ్రోత్ బాగుంది. నువ్వు తీసుకున్న డబ్బుల్ని నువ్వు దేంట్లో ఇన్వెస్ట్ చేసావు? గవర్నమెంట్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేసింది. ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఏమైంది? గ్రోత్ వచ్చింది. దేంట్లో గ్రోత్ వచ్చింది? జీడిపి. జీడిపి అంటే అర్థం అంటే నేషనల్ ఇన్కమ్. గవర్నమెంట్ యొక్క ఇన్కమ్లో గ్రోత్ వచ్చింది. సో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ ఎంత అయింది? 112.8 అయింది. మరి ఈ 100 రూపాయలు తీసుకున్నందుకు వడ్డీ కట్టాలి కదా, వడ్డీ ఏమో 8 రూపాయల 80 పైసలు అయింది. వడ్డీ 8 రూపాయల 80 పైసలు, వచ్చిందేమో 12 రూపాయల 80 పైసలు. నీకు నికరంగా మిగిలింత 4 రూపాయలు. నష్టం ఏమైనా అయిందా గవర్నమెంట్కి? నష్టం అవ్వలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకవైపు ఇంట్రెస్ట్ రేటు, ఇంకోవైపు గ్రోత్ రేటు. వెనెవర్ యువర్ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ఇంట్రెస్ట్ రేట్, నీకు ప్రాబ్లం లేదు అని అర్థం. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు అప్పు తీసుకున్నారు, బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నారు, 10% వడ్డీకి అప్పు తీసుకున్నారు, ఇంట్రెస్ట్ రేట్కి అప్పు తీసుకున్నారు బ్యాంక్ దగ్గర. తీసుకొని మీరు బిజినెస్ పెట్టారు, బిజినెస్లో మీకు 15% వచ్చింది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు కట్టగలరా, కట్టలేరా? హ్యాపీగా కట్టేస్తారు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, 1,00,000 మీద ఎంత కట్టాలి వడ్డీ? 10,000 రూపాయలు వడ్డీ కట్టాలి. కానీ నీకు 1,00,000 మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మీకు 1,00,000 మీద 15,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏముంది? హ్యాపీగా కట్టేస్తారు. అంటే నీ గ్రోత్ రేట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ ఉంటే దేర్ ఈజ్ నో ప్రాబ్లం అనేది ఇక్కడ ఉద్దేశం. దీన్ని ఐఆర్జిడి అన్నారు. ఐఆర్జిడి ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్ మైనస్ గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ మైనస్ ఇంట్రెస్ట్ రేట్ కాదు, ఇంట్రెస్ట్ రేట్ మైనస్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఐఆర్ మైనస్ జిఆర్ అనేది పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా? పాజిటివ్ ఉంటే మంచిదా, నెగిటివ్ ఉంటే మంచిదా? మీరే చెప్పండి. నెగిటివ్ ఉండాలి, అంతే కదా. గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటేనే కదా మంచితనం. గ్రోత్ రేట్ ఎక్కువ ఉండి ఐఆర్ తక్కువ ఉంటే ఐఆర్ మైనస్ జిఆర్ ఏమవుతుంది? నెగిటివ్. మరి ఇండియాలో అది నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా ఒకసారి చూసేద్దామా? ఇండియాలో ఐఆర్ మైనస్ జిఆర్ అనేది పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇండియాలో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ఇక్కడ ఏం రాశారు? ఒకవైపు ఇంట్రెస్ట్ రేటు, ఇంకోవైపు గ్రోత్ రేటు. గ్రోత్ రేట్ ఏ కలరు? ఈ కలరు. ఇంట్రెస్ట్ రేట్ ఏ కలరు? ఇది. ఏది ఎక్కువ ఉంది చూడండి. మెజారిటీ పీరియడ్ 1996 నుంచి 2020 వరకు ఎంటైర్ పీరియడ్లో గ్రోత్ రేట్ మధ్యలో కొంత ఎక్కడో ఒక దగ్గర తప్పితే మెజారిటీ పీరియడ్ అంతా కూడా గ్రోత్ రేటే ఎక్కువ ఉంది. అంటే ఇండియాలో ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ కంటే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇండియాలో ప్రాబ్లం రాదు, మనం మేనేజ్ చేసుకోగలుగుతాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఈరోజు అప్పు తీసుకున్నాం, తీసుకున్న అప్పుతో మనం ఏమవుతుంది? ఎకానమీ గ్రో అవుతుందా, గ్రో అవట్లేదా? గ్రో అవుతుంది.
గ్రో అవుతున్నప్పుడు మరి వచ్చిన ఇన్కమ్తో అప్పు కట్టేమా? కట్టేస్తాం కదా, ప్రాబ్లం ఏంటి? దిస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ ది గవర్నమెంట్. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? ఏంటి సైలెంట్ అయిపోయారు, అర్థం కాలేదా ఏంటి? ఓకే, ఇంకా కొన్ని ఫిగర్స్ ఇచ్చింది గవర్నమెంట్, చూడండి ఇవి కూడా. వేరే కంట్రీస్తో ఇండియాని కంపేర్ చేస్తూ ఇచ్చింది, చూసారు ఇక్కడ కెనడా, చైనా, ఇండియా అన్ని కంట్రీస్ని చూడండి. వాళ్ళ యొక్క R-G అంటే ఇంట్రెస్ట్ రేట్ మైనస్ గ్రోత్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ మైనస్ గ్రోత్ రేట్ పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా? IRGD పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా చెప్పండి, ఇప్పుడే మాట్లాడాం. షుడ్ ఇట్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఇట్ షుడ్ బి నెగిటివ్. ఇండియా చూడండి ఒకసారి, ఇండియాకి ఎంత ఉంది యావరేజ్గా? -3.9, మీడియన్ -3.6. అంటే యావరేజ్గా ఇండియాకి ఎప్పుడు నెగిటివే ఉంది. ఇండియా కంటే చైనాకి ఇంకా బెటర్గా ఉంది బికాస్ ఆఫ్ హయ్యర్ గ్రోత్ రేట్. చైనాకి ఎంత చూసారా? -7.8, -6.7. IRGD నెగిటివ్ ఉంటే ఆ ఎకానమీ అప్పు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే గ్రోత్ రేట్ విల్ కాంపెన్సేట్ డెట్. గ్రోత్ రేట్ దాన్ని కాంపెన్సేట్ చేసేస్తుంది డెట్ని అని అర్థం. ఇక్కడ మీరు ఇంకా చూస్తే అన్ని కంట్రీస్ని కలిపి ఈ చార్ట్ చూడండి. లుక్ ఎట్ దిస్ చార్ట్. ఇది ఇండియా, ఈ రెడ్ ఇండియా, ఈ రెడ్ లైన్ ఉంది చూడండి, ఇది ఇండియా. ఇది ఈ రెడ్ లైన్. ఇండియాది ఈ రెడ్ లైన్. ఈ రెడ్ లైన్ చూడండి, నెగిటివ్లో ఉందో పాజిటివ్లో ఉందా? ఇది మధ్యలో జీరో కదా. ఇండియాది నెగిటివ్లో ఉందో పాజిటివ్లో ఉందో చూడండి. చైనా మనకంటే హ్యాపీగా ఉంది, ఈ బ్లూ లైన్. చైనాది బ్లూ లైన్, అది కూడా నెగిటివ్లోనే ఉంది. ఇండియాది రెడ్ లైన్, ఇది ఈ రెడ్ లైన్, ఇది కూడా మెజారిటీ పీరియడ్ అంతా కూడా నెగిటివ్లోనే ఉంది. ఆ పీరియడ్ కూడా చూడండి, 2004 నుంచి 2020 వరకు. మీకు ఎగ్జామ్లో ఇవే క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ 16 ఏళ్ళుగా ఇండియాకి IRGD నెగిటివ్, ఎస్ ఆర్ నో అంటాడు. ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ 25 ఇయర్స్ డేటా ఇచ్చారు, అందులో లాస్ట్ 2005 నుంచి IRGD నెగిటివ్ ఉంది, మధ్యలో కొన్నాళ్ళు పాజిటివ్ ఉంది, కానీ మెజారిటీ టైం అంతా కూడా నెగిటివ్ ఉంది అనేది పాయింట్. డిడ్ యూ క్యాప్చర్ దట్ పాయింట్? అర్థమైందా? ఓకే, లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ మోర్ థింగ్స్. వివిధ దేశాలను ఇండియాని కంపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి, మన దేశమే తప్పు చేస్తుందా, మిగిలిన దేశాలు ఎలా ఉన్నాయని కూడా చూసుకోవాలి కదా మనం ఎప్పుడు కూడా పక్కింటి వాళ్ళని చూడకుండా మనం ఏది డిసైడ్ అవ్వలేము. పక్కింటి వాళ్ళని కూడా చూస్తేనే క్లారిటీ వస్తుంది. సో బయట దేశాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. టోటల్ డెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ GDP, GDP టు డెట్ టు GDP రేషియో, అంటే ఓవరాల్గా GDP ఎంత, దాంట్లో అప్ ఎంత ఉంది అనే రేషియో మీరు తీసుకుంటే, ఇది జపాన్ 444 టైమ్స్. అంటే జపాన్ యొక్క GDP కంటే వాళ్ళ డెట్ అన్ని రెట్లు ఎక్కువ ఉంది. కెనడా ఎక్కువ ఉంది, ఫ్రాన్స్ ఎక్కువ ఉంది, US ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఎకానమీ GDP కంటే కూడా ఎక్కువ అప్పుల్లో ఉన్నాయి. ఇండియా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఇండియా. ఇండియాది 122.9. సో కంపేర్డ్ టు మెనీ అదర్ కంట్రీస్, ఇండియా ఈజ్ స్టిల్ ఇన్ ఏ ఫేవరబుల్ పొజిషన్. అప్పు తక్కువే ఉంది ఇండియాకి, మరీ అంత ఎక్కువ అప్పు ఏం కాదు మంది. కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ లైక్ జపాన్, కెనడా, ఫ్రాన్స్, US, UK, ఇటలీ, కొరియా, ఆస్ట్రేలియా, రష్యా, వీటితో ఇన్ఫాక్ట్ బ్రెజిల్. మీకు ఎక్కువగా బ్రిక్స్ కంట్రీస్ గురించి అడుగుతారు. బ్రెజిల్ చూడండి, ఇండియా పైనే ఉంది. అంటే బ్రెజిల్ యొక్క అప్పు యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ దేర్ GDP ఈజ్ మోర్ దాన్ ఇండియా. అలాగే రష్యాది మోర్ దాన్ ఇండియా, చైనాది మోర్ దాన్ ఇండియా. ఎక్కడ ఉంది చైనా ఎక్కడ? చైనా మోర్ దాన్ ఇండియా. సౌత్ ఆఫ్రికా గురించి రాయలేదు. బ్రిక్స్లో లాస్ట్ది ఎస్ సౌత్ ఆఫ్రికా. బట్ మిగిలిన అన్ని కంట్రీస్ కూడా ఇండియా కంటే ఎక్కువ డెట్టే ఉన్నాయి అనేది ఇక్కడ ఉద్దేశం. థర్డ్ ఆస్పెక్ట్, మన దగ్గర ఉన్న అప్పు ఎటువంటి అప్పు, అది కూడా చూసేయండి ఒకసారి. ఎటువంటి అప్పు మన దగ్గర ఉంది?
ఎటువంటి అప్పు అంటే అర్థం ఏంటి? లుక్ ఎట్ దిస్. ఇది చూడండి, కంపోజిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డెట్. ఇందులో 94% ఏంటి? ఇంటర్నలా ఎక్స్టర్నలా? ఇంటర్నల్. 6% ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే అర్థం ఏంటి? విదేశాల దగ్గర మనం తీసుకున్నప్పుడు ఎక్స్టర్నల్ అంటాం. మన దేశ ప్రజల దగ్గర మనం తీసుకున్నప్పుడు ఇంటర్నల్ అంటాం. ఇంటర్నల్ అప్పు సేఫా, ఎక్స్టర్నల్ అప్పు సేఫా? ఇంటర్నల్ అయితే సేఫ్ కదా మనకి. ఎక్స్టర్నల్ అనుకో ఇబ్బందులు అయిపోతాం. ఎక్కువ అప్పు చేస్తే అనుకో బయట దేశాల్లో దట్ విల్ లీడ్ us టు లాట్ ఆఫ్ ట్రబుల్. ఎందుకంటే మనం ఫారిన్ కరెన్సీలో పే చేయాలి. మన దగ్గర రిజర్వ్స్ లేవు అనుకోండి, సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదే ఇంటర్నల్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లం లేదు. ఇండియాలో ఫేవరబుల్గానే ఉంది, ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ డెట్ ఈస్ ఇంటర్నల్, నాట్ ఎక్స్టర్నల్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ చూడండి, మెచ్యూరిటీ ప్రొఫైల్ ఆఫ్ డేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. మెచ్యూరిటీ ప్రొఫైల్ అంటే అర్థం ఏంటి? మనం తీసుకున్న, ఇందాక చెప్పాను మీకు, గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది అని చెప్పాను. ఏ రూపంలో? బాండ్స్ రూపంలో. బాండ్స్కి ఏముంటుంది? మెచ్యూరిటీ ఉంటుంది. అంటే అవి ఎప్పుడు మెచ్యూర్ అవుతాయి అంటే ఎన్నాళ్ళ టైం ఫ్రేమ్. ఈరోజు గవర్నమెంట్ 10 సంవత్సరాల కాల వ్యవధితో ఒక బాండ్ ఇష్యూ చేస్తే 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఏం చేయాలి? దాన్ని తిరిగి పే చేసేయాలా లేదా? 10 సంవత్సరాల తర్వాత దాన్ని తిరిగి పే చేసేయాలి. అంటే అది మెచ్యూరిటీ పీరియడ్. మెచ్యూరిటీ పీరియడ్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్కి సేఫా, తక్కువ ఉంటే సేఫా? 1 year మెచ్యూరిటీ పీరియడ్తో ఎక్కువ అప్పు ఉందనుకోండి, నెక్స్ట్ ఇయరే మొత్తం కట్టేయాలి, ప్రెషర్ పడిపోతుంది. 2 years పీరియడ్ ఉంటే 2 yearsలో మొత్తం కట్టాలి, ప్రెషర్ పడిపోతుంది. అదే 10 ఏళ్ల తర్వాత అనుకోండి, గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎనఫ్ టైం. ఈ టైంలో జీడిపి బాగా గ్రో అయింది అనుకోండి, సంపాదించుకుంటుంది మనీ, కట్టేసుకుంటుంది అప్పని. సో అందుకని మెచ్యూరిటీ పీరియడ్ కూడా మనం చూడాలి. మనం చూద్దాం ఒకసారి ఎలా ఉందో మెచ్యూరిటీ పీరియడ్ అనేది. మీరే చూడండి ఎలా ఉందో. ఇది 2000, ఇది చూడండి 1 year లోపు. 1 year లోపు మెచ్యూర్ అయ్యేది కొంచెమే ఉంది. 1 to 5 years ఇంత ఉంది. 5 to 10 years ఎక్కువ ఉంది. సో మెజారిటీ అంతా కూడా 5 to 10 years. అంటే లాంగ్ పీరియడ్ డెట్టే ఇండియాకి ఎక్కువగా ఉంది. అది కూడా మనకి సేఫే, ప్రాబ్లం కాదు అని గవర్నమెంట్ ఉద్దేశం. అలాగే చూడండి 10 to 20 years కూడా ఎక్కువే ఉంది. అర్థమైంది కదా? ఎక్కువ టైం ఉంటే పీస్ఫుల్గా కట్టుకోవచ్చు. 1 yearలో కట్టాలంటే ప్రెజర్ పడుతుంది. అందుకే ఇండియా యొక్క డెట్ స్ట్రక్చర్. మీరు ఇవి కూడా ఆన్సర్ రైటింగ్లో ఇన్కార్పొరేట్ చేయాలి. Arun, let's not digress from it. Stick to this. End ఉండదు, అందుకనే ఇక్కడికి స్టిక్ అవుతాం. అరుణ్ అడుగుతున్న క్వశ్చన్, వేరే కంట్రీ దగ్గర అప్పు తీసుకొని ఇవ్వకపోతే ఏమవుతుంది? యువర్ రేటింగ్ విల్ గో డౌన్. ఇంకా వేరే ఏ దేశాలు నీకు అప్పడం మానేస్తాయి. నీకు వివిధ దేశాలు నీతో ట్రాన్సాక్షన్స్ తగ్గించుకుంటాయి. వివిధ రేటింగ్ ఏజెన్సీస్ నీకు నెగిటివ్ రేటింగ్ ఇస్తాయి. అప్పుడు నీ దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరో రారు. It will lead to lot of negative consequences. ఇది చూడండి. అలాగే టోటల్ ఫ్లోటింగ్ రేట్ డెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ డెట్. ఫ్లోటింగ్ రేట్ అంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్లు మారిపోవడం. ఫిక్స్డ్ రేట్ అంటే వడ్డీ రేట్ సేమ్ ఉండడం. సేమ్ వడ్డీ ఫిక్స్డ్ రేట్ అయితే గవర్నమెంట్కి క్లారిటీ ఉంటుంది, నా దగ్గర నేను ఎంత అప్పు తీసుకున్నాను, ఎంత కట్టాలి, వడ్డీ నువ్వు క్లియర్గా లెక్కేసుకొని చూడొచ్చు. ఫ్లోటింగ్ రేట్ అనేసరికి వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏ ఫ్లోటింగ్ రేట్ సిచ్యువేషన్? ఫ్లోటింగ్ రేట్కి ఏమవుతుంది? వడ్డీ పెరగచ్చు, తగ్గొచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయి అనుకోండి, మీకు వడ్డీ భారం పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి అనుకోండి, వడ్డీ భారం తగ్గుతుంది. సో ఫ్లోటింగ్ రేట్ అనేది ట్రబుల్ మేకర్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఫ్లోటింగ్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? జస్ట్ 4.4% ఫ్లోటింగ్ రేట్ 2019 లెక్క ప్రకారం. అంటే మెజారిటీ అంతా ఫిక్స్డ్ ఇంట్రెస్టే. సో గవర్నమెంట్కి ఎంత మనీ ఖర్చు అవుతుందని ఒక క్లారిటీ ఉంది. ఎంత మనీ ఖర్చు అవుతుందనే విషయంలో గవర్నమెంట్కి ఫుల్ క్లారిటీ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది దీని యొక్క కథ. సో ఐఆర్జిడి ఇండియాకి నెగిటివ్, డెట్ స్ట్రక్చర్ కూడా కంఫర్టబుల్గా ఉంది, కాబట్టి డెట్ సస్టైనబుల్, మనం కట్టుకోవచ్చు, ప్రాబ్లం కాదు అని గవర్నమెంట్ చెప్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? షల్ వి ట్రై టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్? చాప్టర్ 2 కంప్లీట్ అయింది దీంతో. కొన్ని ఎంసీక్యూ సాల్వ్ చేద్దామా దీనిపైన? యా. గ్లాసరీ ఆల్రెడీ మీకు చెప్పిన పాయింట్లే. ఇందులో ఒక 2 పాయింట్స్ మనం కవర్ చేయలేదు, చూడండి.
వెల్త్ ఎఫెక్ట్ అనేది మీకు అందులో రాశారు, కానీ దాని యొక్క సందర్భం రాక నేను చెప్పలేదు. వెల్త్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ బిహేవియరల్ ఎకనామిక్ థియరీ సజెస్టింగ్ దట్ పీపుల్ స్పెండ్ మోర్ యాజ్ ద వాల్యూ ఆఫ్ దేర్ అసెట్స్ రైజ్. వాళ్ళ ఆస్తులు పెరిగితే వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తారు, దాన్ని వెల్త్ ఎఫెక్ట్ అంటాం. అంటే నీ దగ్గర భూములు అన్ని పెరిగాయి అనుకోండి, ఆస్తులు పెరిగాయి అనుకోండి, ఒక చిన్న ఫీలింగ్, అమ్మా ఐఎమ్ ఫైనాన్షియలీ సెక్యూర్, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు, నేను స్పెండ్ చేస్తాను అనే ఆస్పెక్ట్ని వెల్త్ ఎఫెక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వెన్ యువర్ అసెట్స్ రైజ్ యూ ఫీల్ సేఫ్, సో యూ టెన్ టు స్పెండ్, అంతే. రెండో థింగ్ రోల్ ఓవర్ రిస్క్. రోల్ ఓవర్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ఒకసారి చదవండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రోల్ ఓవర్ రిస్క్ ఈజ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ది రీఫైనాన్సింగ్ ఆఫ్ డెట్. Rollover risk is commonly faced by countries and companies when a loan or other debt obligation is about to mature and need to be converted or rolled over into new debt. దీని అర్థం ఏంటి? చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక లోన్, ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, 10 years టైం ఫ్రేమ్తో ఇష్యూ చేసింది. ఇది 2030 అనుకోండి. 2030కి అది ఏమవుతుంది? మెచ్యూర్ అవుతుంది. మరి మెచ్యూర్ అవుతుందంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? మనీ పే చేయాలి. ఎవరెవరైతే ఆ బాండ్ కొన్నారో వాళ్ళందరికీ మెచ్యూరిటీ టైంలో గవర్నమెంట్ ఏం చేయాలి? మనీ పే చేయాలి. గవర్నమెంట్ దగ్గర మనీ లేకపోతే ఏం చేస్తుంది? ఇట్ విల్ ఇష్యూ ఫ్రెష్ బాండ్, కొత్తగా ఇంకో బాండ్ ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసి మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి ఆ మనీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తుంది. దాన్ని రోలింగ్ ఓవర్ అంటాం. అప్పులప్పారావు సినిమా చూసారా? ఒకళ్ళు అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు తీసుకొని అప్పు తీర్చేయడం, అంతే సింపుల్గా. నీకు 10 ఏళ్ళు అయిపోయింది, అప్పు తీర్చాలి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫ్రెష్ అప్పు తీసుకొని ఆ అప్పు తీర్చడం, దీన్ని రోలింగ్ ఓవర్ అంటారు. అయితే అంటే నువ్వు టైంకి నువ్వు ముందే మనీ రెడీ పెట్టుకోకపోతే రోల్ ఓవర్ రిస్క్ వస్తుంది. 10 ఏళ్ల తర్వాత నీకు డెట్ మెచ్యూర్ అవుతుందని తెలుసు, సో దానికి తగ్గట్టుగా నువ్వు మనీ రెడీగా పెట్టుకున్నావు అనుకోండి, కొత్తగా అప్పు చేయకుండా యూ కెన్ రీపే ఇట్. అది చేయకపోతే ఏమవుతుంది? యూ విల్ హ్యావ్ రోల్ ఓవర్ రిస్క్. నువ్వు కొత్తగా మళ్ళీ బాండ్స్ ఇష్యూ చేసి కొత్తగా అప్పు చేసి పాత అప్పు తీర్చాలి. గాట్ ఇట్? అంతే. అప్పులప్పారావు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. నో లెట్స్ ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఇది విజన్ ఐఏఎస్ వాళ్ళ డాక్యుమెంట్లోంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవి, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంట్రెస్ట్ రేట్ గ్రోత్ డిఫరెన్షియల్. ఐఆర్జీడీ మీద కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి, ఐఆర్జీడీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నామినల్ రేట్ ఆఫ్ గ్రోత్. ఇంట్రెస్ట్ రేట్కి మరియు రేట్ ఆఫ్ గ్రోత్కి డిఫరెన్స్ అన్నారు. ఎస్ ఆ నోవా చెప్పండి? ఐఆర్జేడి ఇంట్రెస్ట్ రేట్ మైనస్ గ్రోత్ రేట్, కరెక్టా కాదా? కరెక్ట్. సో 1 అనేది కరెక్ట్. 2 చూడండి, మోర్ పాజిటివ్ ది ఐఆర్జేడి ద ఈజియర్ ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ డెట్ సస్టైనబిలిటీ. ఐఆర్జేడి పాజిటివ్ ఉంటే గవర్నమెంట్కి మంచిదా, నెగిటివ్ ఉంటే మంచిదా? ఇక్కడేమో పాజిటివ్ ఉంటే మంచిది అన్నాడు. పాజిటివ్ ఉంటే మంచిది కాదు కదా, నెగిటివ్ ఉంటే మంచిది. సో తప్పు. ఇండియా హ్యాస్ నెవర్ హ్యాడ్ ఎ నెగిటివ్ ఐఆర్జీడీ. ఇండియాకి నెగిటివ్ ఐఆర్జీడీ లేదంట. ఉందా లేదా? మనం చూసాం కదా, ఇండియాకి నెగిటివ్ ఐఆర్జీడీ ఉంది. సో ఆన్సర్ ఓన్లీ 1. కూల్. సెకండ్ క్వశ్చన్, the term Ricardian equivalence proposition REP mentioned in Economic Survey 2021 is related to. REP అనేది దేనికి రిలేటెడ్ చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కన్జంప్షన్ డెసిషన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఏం చెప్పారు మీకు? కన్జ్యూమర్స్ ఏమో డబ్బులు దాచుకుంటారు, ఫ్యూచర్లో గవర్నమెంట్ ట్యాక్స్లు ఎక్కువ వేసేస్తుంది, మన ఖర్చులు పెరిగిపోతాయి అని వాళ్ళు ఖర్చు పెట్టకుండా దాచుకుంటారు అని చెప్పిందే రికార్డియన్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కన్జంప్షన్ డెసిషన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో ఆన్సర్ డి. 3 చూడండి, విత్ రెఫరెన్స్ టు ఫిస్కల్ పాలసీస్ అడాప్టెడ్ బై ది గవర్నమెంట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రోసైక్లికల్, కౌంటర్ సైక్లికల్, దాన్ని బట్టి. ఇన్ ఏ ప్రోసైక్లికల్ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ రెడ్యూసెస్ పబ్లిక్ స్పెండింగ్ ఆర్ ఇంక్రీజెస్ ట్యాక్సెస్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్. అవునా? ఎక్స్పాన్షన్ టైంలో ప్రో సైక్లికల్. ఎక్స్పాన్షన్ అంటే ప్రో అంటే ఎక్స్పాన్షన్ అయితే గవర్నమెంట్ కూడా ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్తుంది. ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ స్పెండింగ్ పెంచేస్తుంది. సో తప్పు. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ ఇంక్రీజెస్ పబ్లిక్ స్పెండింగ్ ఆర్ రెడ్యూసెస్ ట్యాక్సెస్ డ్యూరింగ్ రిసెషన్. కరెక్టే కదా?
రెసెషన్ టైంలో స్పెండింగ్ పెంచుతుంది, ట్యాక్స్లు తగ్గిస్తుంది. కౌంటర్ సైక్లికల్, వీఆర్ గోయింగ్ విత్ కౌంటర్ సైక్లికల్. సో కాబట్టి సైకిల్కి ఆపోజిట్, రెసెషన్లో ఉంది కాబట్టి ఆపోజిట్ వెళ్తుంది. కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ డిక్రీజెస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద బిజినెస్ సైకిల్. అబ్సల్యూట్లీ కరెక్ట్, ఫ్లక్చువేషన్స్ తగ్గిస్తుంది. ఇది నో పాలసీ అనుకోండి, ఏ పాలసీ లేనప్పుడు ఇలా ఉందనుకోండి బిజినెస్ సైకిల్. మీరు కౌంటర్ సైక్లికల్ వెళ్తే ఏమవుతుంది, ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తగ్గిస్తుంది, తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంపాక్ట్ తగ్గిస్తుంది. ప్రో సైక్లికల్ అయితే ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేస్తుంది, తక్కువ ఉన్నప్పుడు ఇంకా తక్కువ చేస్తుంది. ఇది ప్రో, ఇది నో పాలసీ యాక్షన్, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోవడం. ఇది కౌంటర్ సైక్లికల్. కౌంటర్ సైక్లికల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తుంది, మీకు ఎక్కువ లేకుండా డబ్బులు ఉన్నప్పుడు దాచుకుంటుంది, లేనప్పుడు ఖర్చు పెడుతుంది. సో బ్యాలెన్స్ చేస్తుంది. ఆన్సర్ 2 and 3. Next, look at 4. Consider the following statements. The phenomenon of crowding out of private investment is based on the notion that supply of savings in the economy is fixed. అవునా కదా? క్రౌడింగ్ అవుట్ అయిపోతుంది అనే ఆలోచన దేని నుంచి వచ్చింది? సప్లై ఏమో ఫిక్స్డ్ అని. ఇక్కడ మీకు ఇందాక చెప్పినప్పుడు ఒక విషయం మర్చిపోయినట్టున్నాను. మామూలుగా ప్రజల దగ్గరుండే ఆదాయం ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ప్రైవేటు ఒకేసారి వస్తే గవర్నమెంట్ ఎక్కువ తీసేసుకుంటే ప్రైవేట్కి తగ్గిపోతుంది అనేది క్రౌడింగ్ అవుట్ యొక్క కాన్సెప్ట్. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువగా చేయడం వల్ల ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ కూడా పెరుగుతాయి, లోనబుల్ ఫండ్స్ కూడా పెరుగుతాయి. ఇది మీకు చెప్పినప్పుడు మర్చిపోయినట్టున్నాను. సో ఈ సేవింగ్స్, ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ ఎన్ని తీసుకున్నా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండ్ చేసింది, ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి ప్రజల చేతులకు మనీ వెళ్ళింది. సో ప్రజల చేతిలో ఉన్న సేవింగ్స్ అనేవి పెరగలేదా? సేవింగ్స్ పెరిగినప్పుడు దే కెన్ ఇన్వెస్ట్ ఇట్ ఇంటూ బాండ్స్. వాళ్ళు బాండ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగే లోనబుల్ ఫండ్స్ పెరిగాయి, అంటే అప్పు ఇవ్వగలిగే మనీ పెరిగింది. సో సేవింగ్స్ ఫిక్స్డ్ అని ఎందుకు అనుకోవాలి? సేవింగ్స్ ఫిక్స్డ్ కాదు, సేవింగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ ఇండియాలో పనిచేయదు అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఆ నోషన్ అయితే కరెక్టే, ఆ నోషన్ మీద ఆ ఫినామినన్ జరుగుతుంది అంటాం. ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ సప్లై ఆఫ్ సేవింగ్స్ క్యాన్ ఎక్స్పాండ్ విత్ గ్రోత్ ఇన్ ఇన్కమ్. అదే చెప్పాను ఇప్పుడు. ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇన్కమ్లో గ్రోత్ ద్వారా సప్లై ఆఫ్ సేవింగ్స్ పెరుగుతాయి. ప్రజల చేతుల్లో ఇన్కమ్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా సేవింగ్స్ కూడా పెరుగుతాయి కదా. సేవింగ్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ కెన్ బారో మోర్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కెన్ ఆల్సో బారో. An increase in public expenditure always leads to decrease in private investment. తప్పు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే. పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిన ప్రతిసారి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుందా? తగ్గదు. ఇప్పుడే లాజిక్ చెప్పాం మనం, అన్నిసార్లు తగ్గదు, ఎందుకంటే కొన్నిసార్లు ఏ రకంగా పాజిటివ్ అయి కూడా ప్లస్ అవుతుంది అని. ఆన్సర్ 1 and 2. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? క్లియర్? పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచిన ప్రతిసారి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గదు, ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల కూడా ప్రైవేట్ కంపెనీస్ కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి హెల్ప్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్ రావడం వల్ల కూడా వాళ్ళు కూడా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఆల్సో. క్వశ్చన్ 5 చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్త్ ఎఫెక్ట్? చెప్పేయండి. వెల్త్ ఎఫెక్ట్ ఇప్పుడే చెప్పాను. యూ టెల్ మీ ద ఆన్సర్. ఎగ్జాక్ట్లీ, ఆన్సర్ డి. వాళ్ళ ఆస్తులు పెరిగితే ఖర్చు పెంచుతారు. దే విల్ ఫీల్ సేఫ్, మన దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఖర్చు పెడదామని చెప్పి పెంచుతారు. దాన్ని వెల్త్ ఎఫెక్ట్ అంటారు. ఫిస్కల్ మల్టిప్లైయర్స్ గురించి మాట్లాడాం. ఫిస్కల్ మల్టిప్లైయర్స్ గురించి ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. దే క్యాప్చర్ ది అగ్రిగేట్ రిటర్న్ డిరైవ్డ్ బై ది ఎకానమీ ఫ్రమ్ అడిషనల్ రూపీ ఆఫ్ ఫిస్కల్ స్పెండింగ్. అవునా కదా? గవర్నమెంట్ స్పెండ్ చేయడం వల్ల ఎంత డిమాండ్ పెరిగింది, జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ అయ్యింది అని అన్నానా లేదా? With every extra rupee of spending by the government, how much is it contributing to the GDP? So first point correct. They are greater during economic expansion as compared to recessionary periods. Second point correct tappa? Think cheyali. Recession time lo multipliers ekku untaya? Undavo. Em cheppanu, recession time lo multipliers ekku undavu.
సారీ, ఎక్స్పాన్షన్ టైంలో మల్టిప్లైర్స్ ఎక్కువ ఉండవు, రెసెషన్ టైంలోనే ఉంటాయి. రెసెషన్ టైంలో జనాలు భయపడతా చేతిలో ఇన్కమ్ లేక కూర్చుంటారు. ఒక్కసారిగా ఇన్కమ్ వచ్చేసరికి దే విల్ ఇమీడియట్లీ స్పెండ్. రిసెషన్ టైంలో. ఎక్స్పాన్షన్ టైంలో నార్మల్ స్పెండింగ్ ప్యాటర్నే ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, థింక్ చేయండి ఒకలాగా. నీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, యు ఆర్ డూయింగ్ వెల్, గవర్నమెంట్ వల్ల నీకు ఎక్స్ట్రా మనీ వచ్చింది, నీ స్పెండింగ్ ప్యాటర్న్లో పెద్ద మార్పే ఉండదు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కొనుగోలు శక్తి నీకు ఉంది. ఎప్పుడు ఎక్స్పాన్షన్ టైంలో. రెసెషన్ టైంలో నీ కొనుగోలు శక్తి లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, సఫర్ అవుతున్నావు, అప్పుడు నీకు మనీ వచ్చింది, అప్పుడు యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్ మోర్. సో రెసెషన్ టైంలో మల్టీప్లేయర్స్ అనేవి ఎక్కువగా పనిచేస్తాయి కంపేర్డ్ టు ఎక్స్పాన్షన్. సో కాబట్టి రెండవది తప్పు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టెంట్ ఆఫ్ లిక్విడిటీ ఇన్ ది మార్కెట్. చెప్పండి దీని ఆన్సర్ ఏంటి? మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఉంటే స్పెండింగ్ జరుగుతుందా, తక్కువ ఉంటే జరుగుతుందా? ఆన్సర్ ఏంటి? 1 and 3. మార్కెట్లో లిక్విడిటీ ఉన్నదాన్ని బట్టి ఆధారపడుతుంది, ఖచ్చితంగా ఆధారపడుతుంది. లిక్విడిటీ అంటే అమౌంట్ ఆఫ్ క్యాష్ దట్ ఈస్ సర్క్యులేటెడ్. మార్కెట్లో సర్క్యులేషన్ జరుగుతూ ఉంటే, మార్కెట్లో సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటే, మనీ అనేది ఎక్కువగా ఉంటేనే స్పెండింగ్ జరుగుతుంది. మనీ సర్క్యులేషన్ లేకపోతే స్పెండింగ్ జరగదు. అర్థమైందా? ఇఫ్ మనీ ఈజ్ గెటింగ్ సర్క్యులేటెడ్, ఇఫ్ మోర్ మనీ ఈజ్ గెటింగ్ సర్క్యులేటెడ్ ఇన్ ది ఎకానమీ, ఇక లిక్విడిటీ అని అర్థం ఏంటంటే మోర్ మనీ ఇన్ ది ఎకానమీ అని అర్థం. ఎలా అర్థం చేసుకోవాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రైవేట్కి, ప్రైవేట్ నుంచి ఇండివిజువల్స్కి, ఇండివిజువల్స్ నుంచి మళ్ళీ ప్రైవేట్కి, ప్రైవేట్ నుంచి మళ్ళీ ఇండివిజువల్స్కి. అంటే ఈ మనీ అనేది ప్రతి చోట ఫ్లో అవుతుంది. అంటే చాలా ఎక్కువ లిక్విడిటీ ఉంది ఎకానమీలో. ఎక్కువ లిక్విడిటీ ఉంటే ఫిజికల్ మల్టిప్లైర్స్ ఎక్కువ ఉంటాయి, పీపుల్ విల్ స్పెండ్, ఎక్కువ మనీ ఫ్లోట్ అవుతుంది, సో మనీ పీపుల్ స్పెండ్ చేస్తూ ఉంటారు. స్పెండ్ చేస్తుంటేనే ఫ్లోట్ అయినట్టు, ఫ్లోట్ అయితేనే స్పెండ్ చేస్తున్నట్టు. ఆన్సర్ 1 and 3. 7 చూడండి. 6 అర్థమైందా? యా 7 చూడండి. 7 విత్ రిఫరెన్స్ టు స్టేట్ ఆఫ్ ఇండియాస్ డెట్, ఇండియా డెట్ లెవెల్ బట్టి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనం ఆల్రెడీ మీకు రకరకాల చార్ట్లు చూపించాను, దాన్ని బట్టి చెప్పండి. ఇండియాస్ ఓవరాల్ డెట్ లెవెల్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఆర్ ద హైయెస్ట్ అమాంగ్ గ్రూప్ ఆఫ్ బ్రిక్స్ నేషన్స్. అవునా? మనకంటే చైనాకి ఎక్కువ ఉంది, రష్యాకి ఎక్కువ ఉంది, బ్రెజిల్కి ఎక్కువ ఉంది, సో తప్పు. పబ్లిక్ డెట్ లెవెల్ ఫర్ ఇండియా has declined since 2003 and has been stable since 2011. పబ్లిక్ డెట్ లెవెల్ ఇండియాకి తగ్గిందా, పెరిగిందా? In Government of India's debt portfolio, the share of external debt is substantially higher. No. External debt తక్కువ, internal debt ఎక్కువ. ఆన్సర్ ఏంటి? 1 తప్పు, 3 తప్పు, 2 ఓన్లీ. 1, 3 క్లియర్గా తప్పని తెలిసిపోతుంది కదా మనకి. ఆన్సర్ ఈస్ 2. Shall we close? Chapter 2 is over. Next class లో chapter 3 or another important chapter తో వద్దాం. సో మీరు యాజ్ అ రిఫరెన్స్ యూ కెన్ రిఫర్ టు విజన్ ఐఏఎస్ సమ్మరీ. విజన్ ఐఏఎస్ వాళ్ళ సమ్మరీ చూడండి. ఎంటైర్ ఎకనామిక్ సర్వే చదివితే మీకు చాలా టైం తినేస్తుంది. యూ కెన్ గో త్రూ విజన్ ఐఏఎస్ సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ సర్వే చాప్టర్ 2. టేక్ కేర్, బాయ్.